अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సైన్య రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి అల్లాహ్ ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసులు ఇస్లాం ఆధారంగా ప్రవక్తలు అంటే ఎవరు, ప్రవక్తలు ఎందుకు ఎన్నుకోబడ్డారు, ఆ ప్రవక్తల అవసరం ఏమిటి, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. అంతేకాకుండా మరి దేవుడు దైవదూతలను పంపించవచ్చు కదా సందేశం ఇవ్వడానికి, లేదా దేవుడే రావచ్చు కదా సందేశం ఇవ్వడానికి, మరి దేవుడు డైరెక్ట్గా గ్రంథాలు ఇచ్చేయచ్చు కదా మరి మనుషులకి అని ఇలాంటి మరి విషయాల గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతేకాకుండా మరి దైవదూతల్ని పంపించచ్చు కదా, మరి మనుషుల్లోకి వెళ్ళే మానవులను ఎందుకు ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగింది, ఇలాంటి విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు యొక్క విషయాలని, దైవ జ్ఞానాన్ని, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు మానవులకు తెలియజేయడం కోసం దేవుడు మానవుల్లో నుంచే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. మానవులకి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు తెలియజేయడం కోసం జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి సంబంధించిన అనేక విషయాలు, ప్రళయానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మానవులకు తెలియజేయడం కోసం, మానవులకి నేర్పడం కోసం దేవుడు మానవుల్లోకి వెళ్ళే కొంతమందిని వారి వారి భాషల్లోకి వెళ్ళే అనేక రకాల కాలాలలో, చరిత్రలలో, జాతులలో నుంచి వారిలో నుంచి కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగింది అని ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు అల్లాహ్. అసలు అల్లాహ్ అంటే ఎవరు అంటే సృష్టికర్త అని, దేవుడు అని, భగవంతుడు అని, ఖుదా అని, రబ్ అని, ఇలా రకరకాల భాషల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. అరబ్బీ భాషలో అల్లా అని పిలుస్తారు. మరి ఈ యొక్క సృష్టికర్త అనబడే ఈ యొక్క అల్లా మరి చివరి ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, మొట్టమొదటి మానవుడు మరియు మొట్టమొదటి ప్రవక్తగా ఆదం అలైహిస్సలాం గారిని పంపించడం జరిగింది అని ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అనేక రకాల చారిత్రక హదీసులు మరియు చారిత్రక గ్రంథాలలో కూడా చూసినట్లయితే 1,24,000 మందికి పైగానే ఎక్కువ మంది అనేక రకాల కాలాలలో ఇలా ప్రవక్తలుగా ఎన్నుకోబడ్డారు అని, ఈ ప్రవక్తలు ఒక 25 రకాల కంటే ఎక్కువ పనులనే వారు చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతూ ఉంది గ్రంథాలలో. దాంట్లో మొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సందేశాన్ని మానవులకి చేర్చడం వీరి యొక్క పని. మనుషులు తమంతట తాముగా దేవుణ్ణి యొక్క సంకల్పాన్ని లేదా పరలోక విషయాలను తెలుసుకునే అవకాశం లేదు. అందుకని అల్లా తన యొక్క సందేశాన్ని, తన యొక్క వహీని, తన యొక్క గ్రంథాలని, తన యొక్క మాటలని నేరుగా ప్రతి ఒక్కరికి పంపకుండా కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వారి చేత ప్రజలకు ఈ యొక్క విషయాలని చేరవేశాడు. వారినే ప్రవక్తలు అని అంటారు. మరి ఈ యొక్క ప్రవక్తలు కేవలం గ్రంథం ఉంటే సరిపోదు, కేవలం గ్రంథం ఉంటే సరిపోదు, దానిని ఆచరించి చూపే ఒక రోల్ మోడల్ కూడా అవసరం. ఎలాగైతే మన దగ్గర పాఠ్యపుస్తకాలు అలా అనేక పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర, కానీ ఒక ఉపాధ్యాయుడు దాన్ని ఎలాగైతే మనకి టీచింగ్ చేస్తాడో, నేర్పిస్తారో, అలానే ఈ యొక్క గ్రంథాలను మానవులకి అర్థమయ్యేటట్టు చెప్పడం, దాని ప్రకారం జీవించి చూపించడం కూడా ఈ యొక్క ప్రవక్తల యొక్క బాధ్యత. ప్రవక్తలు దేవుని యొక్క ఆజ్ఞలను తమ జీవితంలో ఆచరించి చూపిస్తూ మనుషులు ఎలా జీవించాలో ఒక మార్గదర్శకత్వాన్ని వహిస్తారు ఈ యొక్క ప్రవక్తలు. ఖురాన్లో 33వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లా చెప్తూ ఉన్నారు, నిజంగా అల్లా ప్రవక్తలో మీకు ఒక ఉత్తమ ఆదర్శం ఉంది. ఈ యొక్క ప్రవక్తలలో మన కోసం ఒక రోల్ మోడల్, ఒక దిక్సూచిగా ఉంది. వారు ఒక తండ్రిగా, నాయకుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, ఒక మానవుడిగా, దేవుని యొక్క దాసుడిగా, ఈ యొక్క సమాజం ఒక రాజుగా, ఒక వ్యాపారిగా, ఇలా ఒక్కొక్క ప్రవక్త అనేక రకాల బాధ్యతలను నిర్వర్తిస్తూ ఈ యొక్క ప్రవక్తలు మానవులకి ఒక దిక్సూచిని, వారు నిజంగా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది. వారిలో మన కోసం ఒక రోల్ మోడల్ ఉంది, ఆదర్శం ఉందని ఈ యొక్క ఖురాన్లో 33వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ సృష్టిని సృష్టించిన వాడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, మరి అరబ్బీలో అల్లా అనబడే ఈ యొక్క సృష్టికర్త, మరి ఆయన ఎవరో, ఆయన యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో,
ఆయన్ని ఎలా గుర్తించాలో, ఆయన్ని ఎలా ఆరాధించాలో, ఆయన్ని ఎలా తెలుసుకోవాలో మరి ప్రవక్తలు మానవులకి వివరిస్తారు. తద్వారా మనుషులు మరి షిర్కు చేయకుండా, బిదాతు చేయకుండా, సృష్టింపబడ్డ వాటిని కాకుండా, మరి సృష్టిలో ఉన్న వాటిని కాకుండా ఆ సృష్టికర్తను ఎలా ఆరాధించాలి అనేది ఈ యొక్క ప్రవక్తలు అర్థమయ్యేటట్టు చెప్తారనమాట. సృష్టింపబడ్డ వాటిని, ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి అనేక వాటిని కాకుండా, ఆ సృష్టికర్త ద్వారా సృష్టింపబడ్డ వాటిని కాకుండా ఆ సృష్టికర్తను గుర్తించి ఎలా ఆరాధించాలనే ఈ యొక్క పద్ధతులని ఈ యొక్క ప్రవక్తలు మానవాళికి తెలియజేస్తారు. అంతేకాకుండా ధర్మం మరియు అధర్మం విషయంలో తేడా ఏమిటో కూడా ప్రవక్తలు మానవాళికి నేర్పిస్తారు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది మంచి, ఏది చెడు, ఏది హరాం, ఏది హలాల్, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తాం, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తాం, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, అవి ఉన్నాయా లేదా, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే, స్వర్గంలో ఉండే శుభాలు, నరకంలో ఉండే కష్టాలు, శిక్షలు, ఇవన్నీ కూడా మానవులకి తెలియజేస్తారు. మరియు మన కంటికి కనిపించేవి, కనిపించనివి, మనం ఊహించగలిగేవి, ఊహించలేనివి, మనకు తెలిసినవి, మనకు తెలియనివి అనేక విషయాలని దేవుడు ప్రవక్తల ద్వారా మనకి తెలియజేస్తాడు. కొన్ని విషయాల నుంచి హెచ్చరిస్తాడు, కొన్ని విషయాలు తెలియజేస్తాడు, కొన్ని విషయాలు నేర్పిస్తాడు. ఇవన్నీ కూడా ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా దేవుడు మానవాళికి తెలియజేస్తాడు. ఇది కూడా ప్రవక్తల యొక్క బాధ్యత. అంతేకాకుండా దేవుడు ప్రవక్తల ద్వారా చట్టం, న్యాయం, ధర్మం ఇలా అనేక విషయాలని మరి మానవులకి నేర్పి ఉన్నాడు. అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అన్యాయం, అన్యాయం అనేక విషయాలు మానవుల్లో జరుగుతూ ఉంటాయి. వీటికి కావాల్సిన చట్టం, న్యాయం, ధర్మం కూడా దేవుడు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ఇచ్చి ఉన్నాడు. మరి అంతేకాకుండా మరణించిన తర్వాత లెక్కల దినం, కయామత దినం ఉందని, ఈ లోకంలో మనం బ్రతికున్నప్పుడు చేసిన పనుల కోసం మరి ఈ యొక్క కర్మలకి ప్రతిఫలం అనేది ఉంటుంది అని ప్రవక్తలు హెచ్చరించారు. ఇది మనుషులని ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారుస్తుంది. ఎందుకంటే మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం విలువైనది. ఈ యొక్క జీవితం వృధా కాదు. ఈ యొక్క జీవితం ఆధారంగానే దేవుడు జడ్జిమెంట్ ఏదనేది ఇచ్చి తర్వాత తీర్పు అనేది ఇచ్చి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు అని ప్రవక్తలు తెలియజేసి ఉన్నారు. అంతేకాకుండా రేపు పరలోకంలో మాకు మార్గం చూపేవారు ఎవ్వరూ రాలేదు అని ఈ యొక్క మనుషులు లేదా జిన్నులు ఇలా సాకులు చెప్పకుండా ఉండేందుకు దేవుడి దగ్గర అల్లా ప్రతి సమాజంలో, ప్రతి జాతిలో, ప్రతి కాలంలో కూడా ఇలా గ్రంథాలని మరియు ప్రవక్తలని పంపించాను అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి గ్రంథాలలో క్లుప్తంగా చెప్పాలి అంటే చీకటిలో ఉన్న మనిషికి వెలుగు లేదా దీపం ఎలాగైతే వెలుగు చూపిస్తుందో ప్రవక్తలు కూడా మనుషులకి అలాంటి వారే. మొట్టమొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి వరకు కూడా అందరూ ఒకే దేవుడిని, ఒకే సృష్టికర్తని ఆరాధించాలి అని, మంచిగా బ్రతకాలి, అందరూ కలిసిమెలిసి జీవించాలని బోధించడం జరిగింది. ఇకపోతే మరి మానవ మేధస్సుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే మన యొక్క మెదడు లేదా జ్ఞానము లేదా మనసు కొన్ని విషయాలని చూడగలుగుతుంది, కొన్ని విషయాలు చూడలేదు, కొన్ని ఆలోచిస్తుంది, కొన్ని ఆలోచించలేదు. మరి మన ఆలోచనలు, మన పనులు లేదా మన యొక్క ఇవన్నీ కూడా జ్ఞానము అది సరైంది అవ్వచ్చు, సరైంది కాకపోవచ్చు, మన యొక్క ఊహలు. మరి ఇటువంటి మనిషికి కొన్ని విషయాలు ప్రవక్తల ద్వారా మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మనిషి తన తెలివితేటలతో సైన్స్, టెక్నాలజీ వంటి భౌతిక విషయాలను కనిపెట్టగలడు. అంటే ఆల్రెడీ దేవుడు సృష్టించిన ఈ యొక్క జ్ఞానంతో, దేవుడు సృష్టించిన ఈ యొక్క సృష్టిలోని కొన్నిటి ద్వారా వారు ఈ యొక్క జ్ఞానము, ఈ సృష్టింపబడ్డ వాటితోటి కొన్నిటిని వారు తయారు చేయగలుగుతారు. కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాను, మరి మళ్ళీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు మానవుడికి ఇప్పుడు డైరెక్ట్గా తెలుసుకునే అవకాశం లేదు. అందుకే దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడు వంటి ప్రాథమిక ప్రశ్నలకు మన యొక్క మనస్సుతో నేరుగా మనకి సమాధానం దొరకదు. మరి ఈ యొక్క అతీంద్రియ జ్ఞానాన్ని, అన్సీన్ నాలెడ్జ్ అంటారు దీన్ని, ఇది అందించడానికి ప్రవక్తలు మనకి దేవుడికి మనకి మధ్య ఒక వారధిగా పనిచేస్తారు. అంతేకాకుండా ప్రవక్తలు కేవలం ఆరాధనలు, పూజా పురస్కారాల గురించే కాదు, ఇంకా చాలా విషయాలు నేర్పారు ప్రవక్తలని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో ఖురాన్లో మరియు హదీసులో తెలియజేస్తూ ఉన్నాడు.
కేవలం వారు ఆరాధన గురించే కాకుండా సమాజంలో ఉన్న అన్యాయాలను, అరాచకాలను అరికట్టడానికి కూడా వారు వచ్చారు. ఒకప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ప్రవక్తగా ఎన్నుకోబడ్డ కాలంలో, ఆనాటి కాలంలో ఆడపిల్లలను బ్రతికి ఉండంగానే సమాధి చేసేవారు. ఆడబిడ్డ పుట్టిందని తెలియగానే వారు చాలా హీనంగా, చాలా పరువు పోయినట్టుగా భావించి వారు ఆ విధంగా చేసేవారు. కానీ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారిని ప్రవక్తగా ఎన్నుకోబడ్డాక ఈ యొక్క ఆచారాన్ని ఆయన రూపుమాపారు. అంతేకాకుండా బానిసత్వ విముక్తి అంటే పేదల యొక్క హక్కుల గురించి మరియు సమానత్వం కోసం వారు పోరాడారు. అనేక రకాల కాలాల్లో అనేక మంది ప్రవక్తలు మానవుల యొక్క హక్కుల గురించి, స్త్రీల హక్కుల గురించి, చట్టాల గురించి, అనేక రకాల విషయాల గురించి మరియు అనేక రకాల విషయాల గురించి వాళ్ళు పోరాడారు. అంతేకాకుండా కాలక్రమేణా మనుషులు దేవుడిని మర్చిపోయి కొంతమంది మనుషులు సృష్టికర్తను మర్చిపోయి ఈ సృష్టిలో ఉన్న వాటిని లేదా సృష్టింపబడ్డ వాటిని పూజించడం లేదా ఆరాధించడం మొదలుపెట్టారు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. మరి ఇటువంటి వారికి ప్రవక్తలు వచ్చి మరి ఇలా తెలియకుండా ఉన్నటువంటి వారికి సృష్టికర్త ఎవరు అని, ఆయన ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలి అని, మరి లా ఇలాహ ఇల్లల్లా అంటే సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు కారు అనే ఈ యొక్క మాటని అరబ్బీలో లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు కారు అనే యొక్క సందేశాన్ని ప్రతి సమాజంలో ప్రతి ప్రవక్త కూడా ఇచ్చారు అని మరి ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రవక్తలు దేవుని యొక్క కారుణ్యాన్ని ప్రజలకు తెలియజేసేవారు. దేవుడు ఎలాంటి ప్రేమామయుడు, ఆయన ఎలా గౌరవిస్తాడు, ఎలా ఆదరిస్తాడు, ఎలా ఆశ్రయమిస్తాడు, ఎలా రక్షిస్తాడు అనే యొక్క విషయాలను కూడా మానవులకు తెలియజేసి ఉన్నారు. ఖురాన్ ప్రకారం అల్లా తన యొక్క సృష్టించి గాలికి వదిలేయలేదు. మనుషులు తప్పు చేసి నరకానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో వారికి ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా హెచ్చరికలు పంపాడు. దేవుని కారుణ్యానికి నిదర్శనం మరి ఖురాన్లో 17వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. మేము ప్రవక్తను పంపనిదే ఎవరిని శిక్షించము అని చెప్తూ ఉన్నాడు దేవుడు. మరి అంతేకాకుండా ప్రవక్తలు కేవలం సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోరు. వారు ప్రజలతో కలిసి జీవిస్తూ, వారు కూడా ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా వారు కూడా ప్రజలతో పాటే జీవిస్తూ ఓర్పు వహిస్తారు, సహనం పాటిస్తారు, నిజాయితీగా ఉంటారు, మరియు క్రమశిక్షణతో ఉంటారు, క్షమాగుణం కలిగి ఉంటారు. మరి ఇటువంటి లక్షణాలు ఈ యొక్క ప్రవక్తలలో ఉంటాయి. వాటిని మానవులకు అందరికీ కూడా నేర్పిస్తారు. వారి జీవిత చరిత్ర ఏదైతే ఉంటుందో ప్రవక్తల యొక్క జీవిత చరిత్ర వల్ల, వారి యొక్క రోల్ మోడల్ వల్ల, వారి యొక్క ఆదర్శం వల్ల మనిషి ఒక క్రమశిక్షణ, ఒక వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుకోవాలో మనకు అర్థమవుతుంది. అంటే ప్రవక్తలు కూడా మానవులే. వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు, దేవుళ్ళు లాంటి వారు కాదు, దేవుడితో సమానం కాదు, వారు కూడా మనుషులే అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. మనం ఎవరిని ఆరాధించాలి? వారు ఎవరు సృష్టికర్త అని చెప్పారో ఆ సృష్టికర్తను ఆరాధించాలి, వారిని కాదు మనం ఆరాధించాల్సింది. వారు ఎవరి గురించి చెప్పారో వారిని ఆరాధిస్తూ, ఆ దేవుడు ఏ విధంగా జీవించమని చెప్పాడో ఆ యొక్క మాటలను విని వాటిని విశ్వసిస్తూ వాటి ప్రకారం జీవిస్తూ ఆ సృష్టికర్తను ఆరాధించాలి. కానీ ఈ ప్రవక్తలని కాదు మనం ఆరాధించాల్సింది. వారు కేవలం సందేశాన్ని మనకి ఇవ్వటం కోసమే వారు ఎన్నుకోబడ్డారని ఖురాన్లో అనేక వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. వారు దేవుళ్ళు కాదు, దేవుని కుమారులు కాదు, మనలాగే తింటారు, మనలాగే నిద్రిస్తారు. వారు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మరో మనిషికి ఆదర్శంగా ఉండగలరు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా వారు ఉద్దేశపూర్వకంగా పాపాలు చేయలేరు. వారిని అల్లా తన యొక్క రక్షణలో ఉంచుతాడు అని, తద్వారా వారు అందించే సందేశం ప్రజల దగ్గరికి మంచి పద్ధతిలో చేరాలి అని వారిని ప్రత్యేకంగా దేవుడే వారిని రక్షిస్తాడు. అంతేకాకుండా ప్రవక్తల ద్వారా కొన్ని అద్భుతాలు కూడా దేవుడు చేపించాడు. అంత మాత్రాన ఈ యొక్క ప్రవక్తలు దేవుడు కాదు, ఆ దేవుడు సృష్టికర్త మాత్రమే దేవుడు. ఈ యొక్క ప్రవక్తలు ఆయన యొక్క మహిమ ద్వారా ఈ యొక్క మహిమలు చూపించడం జరిగింది, వీరి ద్వారా మహిమ చూపించడం జరిగింది.
అంతేకాని వీరు దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు. వీరిలో ఈ యొక్క శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చినవాడు ఆయనే. ఆ పైనున్న వాడిని 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠంపై ఉన్న 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠంపై ఉన్న ఆ యొక్క సృష్టికర్తని అల్లాని ఆయన గుర్తించి ఆరాధించాలని ఈ యొక్క ప్రవక్తలందరి యొక్క సందేశం. ప్రజలకు నమ్మకం కలిగించడం కోసం దేవుడు వారికి కొన్ని అద్భుత శక్తులను ఇచ్చాడు. ఉదాహరణకి మూసా అలైహిస్సలాం గారు కర్ర పాముగా మారటం, ఈసా అలైహిస్సలాం గారు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు రోగులకు నయం చేయడం, ఇలాంటి అనేక ప్రవక్తలకి అనేక అద్భుతాలు ఉన్నాయి. అనేక మంది ప్రవక్తలకి అనేక అద్భుతాలు ఉన్నాయి. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అయితే నేరుగా 7 ఆకాశాల ప్రయాణం కూడా చేసి రావడం జరిగింది. ఇంకా అనేక అద్భుతాలు ప్రవక్తలలో ఉన్నాయి. మరి ఏమైతేనేమి ఇంకొక విషయం ఏమిటంటే, ప్రపంచంలో వేల కొద్దీ సిద్ధాంతాలు, అనేక రకాల వర్గాలు మరియు తత్వాలు ఉన్నాయి. నిజమైన సృష్టికర్త ఎవరు అని, మనం ఎందుకు పుట్టాం అనే విషయంలో మనిషి సొంతగా ఆలోచిస్తే, మనిషి తనకు తానుగా ఆలోచించడం మొదలు పెడితే గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రవక్తలు వచ్చి ఈ యొక్క గందరగోళాన్ని తొలగించి సత్యమైన మార్గాన్ని, సిరాతల్ ముస్తకీం యొక్క మార్గాన్ని స్పష్టంగా ప్రజలకు వివరించడం జరిగింది. అంతేకాకుండా వీరు సామాజిక న్యాయం మరియు చట్టం గురించి చాలా పాటుపడ్డారు. ఈ యొక్క ప్రవక్తలు అంటే కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాకుండా ఒక సమాజం ఎలా నడుచుకోవాలి, ఆస్తి పంపకాలు ఎలా జరగాలి, వివాహం ఎలా జరగాలి, విడాకులు ఉంటే కనుక ఎలా జరగాలి, వ్యాపారం విషయంలో ఇలాంటి అనేక లౌకిక విషయాల్లో కూడా న్యాయం అంటే ఏమిటి, చట్టం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటో వారు దేవుడి తరపున ప్రజలకు తెలియజేసి ఉన్నారు. అంటే ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి ప్రవక్తలు దేవుడి యొక్క చట్టాలను, దేవుడి యొక్క షరియతును ప్రజలకు అందజేశారు. ఇది సమాజంలో వివక్షతను తొలగించి అందరిలో సమానత్వాన్ని పెంచుతుంది ఈ యొక్క చట్టం. మరియు బలహీనతలకు చికిత్సను కూడా వారు అందించారు. అంటే మనిషిలో ఉండే అహంకారం, అసూయ, లోభం, గర్వం, పిసినారితనం, కోపం ఇలాంటి మానసిక ఆధ్యాత్మిక వ్యాధులను ఎలా అదుపు చేయాలో ప్రవక్తలు నేర్పారు. వారి యొక్క బోధనల ద్వారా మనిషి తన యొక్క మనస్సును అంటే నఫ్సును శుద్ధి చేసుకొని ఒక ఉత్తమ మానవుడిగా ఎలా ఎదగాలో ఈ యొక్క ప్రవక్తలు ప్రత్యేకంగా నేర్పడం జరిగింది. ఒక క్రమశిక్షణ నేర్పడం జరిగింది. ఖురాన్ కూడా తెలియజేస్తుంది ఏమని, ఎవరైతే రాత్రిపూట ప్రత్యేకంగా తరావీ నమాజ్ కానీ, నఫిల్ సున్నత్ నమాజులు కానీ, రాత్రిపూట ఖురాన్ చదవడం కానీ, నమాజ్ చదవడం కానీ, దువా చదవడం కానీ, వారి యొక్క మనస్సు తెల్లవారుజామున లేచి చదివే మరియు ఖురాన్కి కూడా సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క మనిషిని ఒక కంట్రోల్లో పెడుతుంది అని ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రవక్తలు వేరు వేరు కాలాలలో వేరు వేరు ప్రాంతాలలో వచ్చినప్పటికీ వారందరి ప్రాథమిక సందేశం ఒక్కటే. ఇది మానవాళి అంతా ఒకటేనని, ఆ యొక్క సందేశం ఏమిటి, మానవాళ్ళందరూ ఒకటేనని, అందరూ ఒక్కటి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాం అలైహిస్సలాం గారి యొక్క సంతానమని, మనందరి సృష్టికర్త ఒక్కడేనని, మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఆయన కూడా ఒక మానవుడు, ఆయన కూడా దేవుని యొక్క భక్తుడేనని, ఆయన్ని అల్లాహ్ చివరి ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది అని, ఇలా దేవుడి గురించి మరియు ప్రవక్తల గురించి, ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్త గురించి, ఒక గ్రంథం ఇంకొక గ్రంథం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మరి ఇలా ప్రవక్తల యొక్క చరిత్ర గురించి, ఒక చరిత్రలో ఇంకొక చరిత్ర గురించి, గ్రంథాలు మరియు ప్రవక్తలు సాక్ష్యాల గురించి దేవుడిలా ఒక గొలుసు కట్టు చైన్ సిస్టంలో వారి ఈ యొక్క సాక్ష్యాలను కూడా పెట్టడం జరిగింది. ఉదాహరణకి మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన ఇంజిల్ అనే గ్రంథం, బైబుల్ అనే గ్రంథం అవతరించింది. ఈ యొక్క బైబుల్లో జబూర్ గురించి, తౌరాత్ గురించి కూడా ఉంది. అదేవిధంగా రాబోయే గ్రంథం గురించి కూడా ఉంది. అంటే మూసా అలైహిస్సలాం గారి పైన మోషే ధర్మశాస్త్రం ఉండే తౌరాత్ గ్రంథం, దావూద్ అలైహిస్సలాం గారి పైన జబూర్ గ్రంథం, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన ఇంజిల్ అంటే బైబుల్ అనే గ్రంథం, అదేవిధంగా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన మరి ఖురాన్ అనే గ్రంథం, ఇంతకుముందు అబ్రహాం అంటే ఇబ్రహీం లేఖనాలు, అంతేకాకుండా అనేక కాలాల్లో అనేక యుగాల్లో చరిత్రలో కూడా అనేక గ్రంథాలు అవతరించబడ్డాయని, అవి అసలు రూపంలో లేవు, కానీ చివరి గ్రంథాన్ని నేను ప్రళయం వరకు నేనే రక్షిస్తానని దేవుడు గ్రంథంలో తెలియజేసి ఉన్నాడు. ఈ యొక్క గ్రంథాలలో
ఒక గ్రంథంలో మరి వేరే ఇంకా అంతకుముందు మరియు తర్వాత వచ్చే గ్రంథాల గురించి ఆ యొక్క గ్రంథం ఇంకొక గ్రంథం గురించి సాక్ష్యం ఇవ్వటం, ఒక ప్రవక్త వేరే ప్రవక్తల గురించి కూడా సాక్ష్యం ఇవ్వటం, ఇలా చారిత్రక విషయాల గురించి కూడా ఈ యొక్క ప్రవక్తల యొక్క విషయాల్లో గ్రంథాలలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనిషి నిజంగానే మతిమరుపు కలిగి ఉంటాడు. అంతేకాకుండా సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోయే స్వభావం మనుషుల్లో ఉంటుంది. అందుకే అల్లా ప్రతి కాలంలో కూడా ప్రవక్తలను పంపి మనుషులకు వారి అసలు యొక్క లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. మనుషుల్ని రీఛార్జ్ చేస్తూ ఉంటాడు దేవుడు. వారు మర్చిపోయిన విషయాలని, తెలియని విషయాలని వారికి మళ్ళా విషయాలను గుర్తు చేయటం, తెలియని విషయాలని మళ్ళా తెలియజేయటం, మర్చిపోయిన వారికి మళ్ళీ గుర్తు చేయటం, ఇలా దేవుడు ప్రతి కాలంలో కూడా ఇలా గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా మానవాళిని మేల్కొలుపుతూ ఉంటాడు. మరి ఈ యొక్క ప్రవక్తలకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దాంట్లో 4 రకాల బాధ్యతలు తీసుకుంటే కనుక తిలావత్, తజ్కియా, తాలిమే కితాబ్, తాలిమే హిక్మత్, 4 రకాల గుణాలు లేదా బాధ్యతలు ప్రవక్తల్లో ఉంటాయి. అంటే తిలావత్ అంటే అల్లా యొక్క సూక్తులని ఉన్నది ఉన్నట్లుగా మనకి వినిపించటం. రెండవది తజ్కియా. తజ్కియా అంటే ప్రజల హృదయాలను మరియు ప్రవర్తనను శుద్ధి చేయటం. ఇక మూడవది తాలిమే కితాబ్. తాలిమే కితాబ్ అంటే పవిత్ర గ్రంథంలోని లోతైన అర్థాలను ప్రజలకు వివరించడం. ఎందుకంటే ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము నీ పైన ఈ యొక్క ఖురాన్ అవతరింపజేసింది దీనిని నువ్వు ప్రజలకు తెలపడం కోసం మరియు దీన్ని సవివరంగా ప్రజలకు వివరించడం కోసమని ఇలా అనేక వాక్యాలు ఉన్నాయి. ఇలా వాటిని మనం సున్నతులు లేదా హదీసులు అని ఈనాటి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇకపోతే నాలుగవ బాధ్యత ఏమిటంటే ప్రవక్తల పైన తాలిబే హిక్మత్ అంటే జీవితంలో వివేకంతో ఎలా మెలగాలో నేర్పించడం. అంటే ప్రవక్తల పైన ఉన్న 4 బాధ్యతలు ఏమిటి? తిలావత్, తజ్కియా, తాలిమే కితాబ్, తాలిమే హిక్మత్. అంటే అల్లా ఇచ్చిన సూక్తులను ప్రజలకు ఇవ్వటం, వినిపించటం, ప్రజల హృదయాలను మరియు ప్రవర్తనను శుద్ధి చేయటం, మరియు పవిత్ర గ్రంథంలోని లోతైన అర్థాలను ప్రజలకు మంచిగా వివరించటం. అంతేకాకుండా జీవితంలో వివేకంతో ఎలా మెలగాలో నేర్పడం. ఇవి ప్రవక్తలపై ఉన్నటువంటి ప్రవక్తలకు ఇచ్చినటువంటి దేవుడు ప్రవక్తలకు ఇచ్చినటువంటి బాధ్యతలు. ఇక ఒక చిన్న ఉదాహరణ మనం చూసినట్లయితే కనుక, మనం ఏదైనా ఒక ఎలక్ట్రికల్ వస్తువు ఏదైనా కొంటే ఆ యొక్క వస్తువుతో పాటు ఒక మాన్యువల్ లేదా ఒక పేపర్, దాన్ని ఎప్పుడు తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేస్తారు, ఎందుకు తయారు చేశారు, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఎలా వాడితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అది వారంటీలు, గ్యారంటీలు మరియు దానికి ముందు తర్వాత అన్ని వీటి గురించి దాంట్లో అన్నీ ఉంటాయి. ఇట్లా దాన్ని మనం ఏమంటారు? యూజర్ మాన్యువల్ అని అంటారు. అంటే అది ఆ వస్తువును ఎలా వాడాలో చెప్తుంది. అలాగే మనిషి అనే ఈ యొక్క అద్భుతమైన సృష్టి ఏదైతే ఉందో, ఈ యొక్క సృష్టిని ఎలా ఉపయోగించుకోవాలో, మనిషి అనే ఈ యొక్క మనిషి దేవుడు సృష్టించిన ఈ యొక్క సృష్టిలో, ఆ సృష్టిలో ఈ సృష్టి ఎలా వాడుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనే యొక్క విషయాన్ని, మన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో చెప్పే మాన్యువల్ పవిత్ర గ్రంథాలు అయితే, మరి ఆ మాన్యువల్ ప్రకారం వస్తువును వాడి చూపించే డెమో ఇచ్చేవారే ఈ యొక్క ప్రవక్తలు. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇలా చూసుకున్నట్లయితే కనుక ఖురాన్లో 25 మంది కంటే ఎక్కువ ప్రవక్తల గురించి చెప్పడం జరిగింది. ఇంకా అనేక గ్రంథాలలో, చారిత్రక గ్రంథాలలో మరి 1,24,000 మందికి కంటే పైగానే ప్రవక్తలు ఎన్నుకోబడ్డారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకో విషయం ఏమిటంటే, ప్రతి మనిషికి తనదైన సత్యం ఉంటుంది. ఒకరికి సరైనది అనిపిస్తుంది, ఒకరికి అది తప్పుగా అనిపిస్తుంది. ప్రవక్తలు కనుక లేకపోతే సమాజంలో నైతిక విలువలు పట్ల ఏకాభిప్రాయం అనేది ఉండదు. ప్రవక్తలు అల్లా తరపున ఒక ఖచ్చితమైన కొలమానాన్ని తీసుకొస్తారు. దీని ద్వారా ఏది శాశ్వత సత్యమో, ఏది తాత్కాలిక మరి భ్రమనో స్పష్టమవుతుంది. ఖురాన్లో 2వ అధ్యాయం 256వ వాక్యం చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు,
ఇప్పుడు సత్యమేదో అసత్యమేదో, మంచి ఏదో చెడేదో, పాపమేదో పుణ్యమేదో, అపమార్గమేదో సన్మార్గమేదో ప్రస్ఫుటమైపోయింది, తేలిపోయింది. ఎవరైతే అపమార్గాన్ని వదిలిపెట్టి సన్మార్గాన్ని పొందుతారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నవారు, వారు ఇక ఎన్నటికీ అంటే వారు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వారు నాశనం అవ్వరు, వారు విజయవంతులు అవుతారు అని. లేదా వారు అపమార్గాన్ని పడితే కనుక వారు నరకానికి వెళ్తారు లేదా నష్టపోతారు అని ఈ విధంగా ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి జ్ఞానాన్ని దేవుడు మరి మంచేదో చెడేదో, పాపమేదో పుణ్యమేదో, హరామేదో హలాలేదో మన మనసుతో అనుకున్నవి అవి మంచి అనుకుంటాం, కొన్నిసార్లు అవి పాపం కావచ్చు. కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు పుణ్యం అనుకుంటాం, అవి పాపం కావచ్చు. కొన్ని విషయాలు పాపం అనుకుంటాం, అవి పుణ్యం కావచ్చు, చెప్పలేం. అందుకే దేనిని పుణ్యం అంటారు, దేనిని పాపం అంటారు, దేనిని మంచి అంటారు, దేనిని చెడు అంటారు అనేది దేవుడు గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా మనకి నేర్పాడు అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, మనం కళ్ళతో చూడలేని ఎన్నో వాస్తవాలు ఈ యొక్క సృష్టిలో ఉన్నాయి. ఉదాహరణకి మలాయికత్ అంటే దైవదూతలు. దేవుడు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటంటే, వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలని, అగ్నిని తయారు చేసి అగ్ని యొక్క కణాల నుంచి జిన్నులను, మట్టిని తయారు చేసి మట్టి నుంచి మానవుడిని, ఇలా అనేక రకాల వాటిని సృష్టించి వాటి ద్వారా అనేక రకాల జీవులని అనేక వాటిని నేను బయటకు తీశానని అల్లా చెప్తూ ఉన్నాడు. మరియు ప్రాణం ఉన్న వాటిని నీటి ద్వారా, మరియు ఇంకా అనేక రకాలు ఆకాశాలు, 7 ఆకాశాలు, భూమి 7 పొరలు, ఇంకా అనేక రకాల విషయాల గురించి, మరి ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, భూమిలో ఉండే జంతువులు కానీ, నేలల్లో ఉండే ప్రాణులు కానీ, అడవుల్లో, కొండల్లో, ప్రాంతాల్లో, మంచులో, మరి మంటలో, అగ్నిలో ఉండే రాళ్ళల్లో, రాళ్ళ బయట, చెట్లల్లో, చెట్లపైన, చెట్ల కింద, మట్టి లోపల, మట్టి బయట ఉండే అనేక రకాల ప్రాణుల గురించి దేవుడు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. మరి వాటిల్లో మలాయికాలు అంటే దేవుని యొక్క దైవదూతలు ఉన్నారు అని, మరి జిన్నాతులు కూడా ఉన్నారు అని, స్వర్గం మరియు నరకాలు ఉన్నాయి అని, మరి అల్లా యొక్క ఉనికి అనేది ఉంది అని, ఇలాంటి అనేక విషయాలు మనం చూడలేదు. కానీ వీటి గురించి ప్రవక్తల ద్వారా దేవుడు మనకు నేర్పున్నాడు, గ్రంథాల ద్వారా మనకు తెలియజేశాడు. ఈ విషయాలను సైన్స్ నిరూపించలేదు లేదా ఖండించను లేదు. ప్రవక్తలు ఈ యొక్క అదృశ్య లోకపు రహస్యాలను, ఇటువంటి విషయాలను ప్రజలకు వివరించగలుగుతారు ప్రవక్తలు మాత్రమే. వారి విశ్వాసాన్ని, మరి వారి యొక్క విశ్వాసంతో పాటు మన యొక్క విశ్వాసాన్ని కూడా వారు ఈ యొక్క ఈమాన్ని ప్రవక్తలు బలపరుస్తారు. ఈమాన్ అంటే ఈమానే అర్కాన్ అంటే 6 విషయాలు ఉన్న ఈమాన్లో, ఇస్లాంలో. అవేమిటి? అల్లా ఉన్నాడు అని, అల్లా అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు అంటే సృష్టికర్త అనేవాడు, దేవుడు అనేవాడు, భగవంతుడు అనేవాడు, ఖుదా అనేవాడు. మరి ఈ యొక్క అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. మరి ఈయన ఖచ్చితంగా ఉన్నాడు అని, ఈయన ఒకే ఒక్కడని, ఈయన 2 కాదు 3 కాదు, ఈయన ఎవరికి పుట్టలేదు, ఈయన ఎవరిని కనలేదు, ఈయన లాంటిది, ఈయనతో పోల్చదగ్గది ఏదీ లేదు అని ఖురాన్లో సూరా ఇఖ్లాస్లో అల్లా సుబ్హానహు వ తఆలా 112వ సూరాలో తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ అల్లా ఐతల్ కుర్సీలో చూసినట్లయితే ఖురాన్లో 2వ సూర 255వ వాక్యంలో నేను అర్ష్ అనే పీఠంపై ఉన్నాను అని చెప్తున్నాడు. అర్ష్ అనే పీఠంపై ఏడ ఉంది? బైతుల్ మమూర్ పైన ఉంది అని, అంటే లేదా సిద్రతుల్ ముంతహా పైన ఉంది అని. ఈ యొక్క సిద్రతుల్ ముంతహా లేదా బైతుల్ మమూర్లు ఇవి 7 ఉన్నాయి, 7వ ఆకాశం పైన ఉన్నాయి. అంటే 7వ ఆకాశం అంటే 7 ఆకాశాలు ఉన్నాయి. 7వ ఆకాశం అంటే మొదటి ఆకాశం గురించి అల్లా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? మొదటి ఆకాశం గురించి అంటే నేను యొక్క మొదటి ఆకాశాన్ని ముస్తాబు చేశాను అంటున్నాడు అల్లా. ఎలా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గోళాలు, ఖగోళాలు, అనేక రకాల మబ్బులు, మేఘాలు, నీళ్లు, అనేక రకాల విషయాలతోటి ఆయన స్తంభాలు లేని ఆకాశాలను ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన నిలిపాడు అని. ఇలా 1వ ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం, 4వ ఆకాశం, 5వ ఆకాశం, 6వ ఆకాశం, 7వ ఆకాశం పైన, సిద్రతుల్ ముంతహా పైన, ఇంకా అనేక రకాల ఎంతో దూరం తర్వాత మళ్ళీ ఒక అర్షు పైన మళ్ళా ఇంకెక్కడో అల్లా సుబ్హానహు వ తఆలా, ఇలా వీటి గురించి ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇలా భూమి లాంటివి, గ్రహాల లాంటివి, మరి పాలపుంతల లాంటివి ఇంకా ఎన్నో 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 ఉన్నాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి శిష్యులకు చెప్తూ ఉన్నారు. ఏమని? మీరు ఏమనుకుంటున్నారు ఈ యొక్క భూమి గురించి?
అల్లా యొక్క అర్షం ఉంది, యొక్క భూమి ఎలా ఉందో తెలుసా మీకు అని. ఎలా? ఒకసారి ఆయన ఉంగరాన్ని తీసి ఇలా ఎడారిలో పడేసి, ఈ ఎడారి మొత్తంలో ఈ యొక్క ఉంగరం ఎలాగైతే ఎంత స్థానం అయితే తీసుకుందో, అల్లా యొక్క అరసు కింద ఈ యొక్క సృష్టి కూడా అలాంటిదే. అంటే ఆయన యొక్క అరసు కింద ఈ యొక్క సృష్టి అలాంటిదే అని. అల్లాహు అక్బర్. అంటే ఇక అర్ష ఎంత పెద్దదో అల్లా వాళ్ళం. మరి ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రవక్తలు మానవాళికి తెలియజేస్తూ ఉంటారు, వారి యొక్క ఈమాన్ని బలపరుస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క ఈమాన్, అర్కానే ఈమాన్ గురించి చెప్తూ ఉన్నాం. 6 విషయాలు. అల్లా అనేవాడు ఉన్నాడు అని, ఆయన మనల్ని చూస్తున్నాడు, వింటున్నాడు, ఇస్తున్నాడు, మన ఆరాధనలు స్వీకరిస్తాడు, మనకి ఈహలోకంలోనూ పరలోకంలోనూ అన్ని విధాలుగా అన్ని విషయాలు ఆయన ద్వారానే జరుగుతున్నాయని నమ్ముతూ, మరి ఆయన విశ్వసిస్తూ, ఆయన ఆరాధిస్తూ, మరి ఆయన ఉన్నాడనే నమ్మకాన్ని పెట్టడం. తర్వాత దైవదూతలు ఉన్నారు అని, దైవదూతల యొక్క డ్యూటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత దైవ ప్రవక్తలు ఉన్నారు అని, దైవ ప్రవక్తల ద్వారా తీసుకున్న పనులేమిటో అవి కూడా చెప్పడం జరిగింది ఖురాన్లో. దాని తర్వాత దైవ గ్రంథాలు కూడా ఉన్నాయని, దైవ గ్రంథాల్లో ఏమి ఇవ్వబడిందో అవి కూడా ఖురాన్లో చెప్పబడింది. దాని తర్వాత తీర్పు దినం అంటే ప్రళయ దినం లేదా జడ్జిమెంట్ డే అనేది ఉంది. మానవుడు చేసిన మంచి చెడు పాప పుణ్యాలు కర్మల జీవితం ఆధారంగా, మానవుడు బ్రతికి ఉన్నప్పుడు జీవితం ఆధారంగా, ఆలమే బర్జక్ తర్వాత సమాధి జీవితం తర్వాత మళ్ళీ ప్రళయ దినం రోజు దేవుడు మరణించిన ప్రతి ఒక్కరిని మళ్ళా తిరిగి లేపి అందరినీ అషర్ అనే మైదానంలో ఏర్పరిచి వారిని 2 వర్గాలుగా చేర్చి, మరి ఒక వర్గాన్ని స్వర్గంకి, ఒక వర్గాన్ని నరకానికి, ఈ విధంగా ఆ రోజు పంపించే ఒక రోజు ఉంది. ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఉన్నది నిజమని నమ్మటం. ఇక చివరిగా 6వది తక్దీర్ అంటే విధివ్రాత అనేది ఖచ్చితంగా ఉంది అని. ఇలా 6 విషయాలపైన ఈమాన్ అంటే వాస్తవిక ఈ యొక్క ఈమాన్ మీద విశ్వాసం పెట్టడాన్ని ఈ యొక్క అర్కానే ఈమాన్ అంటారు. అంటే ఒక ముస్లింకి ఈ యొక్క 6 విషయాలపైన, ఒక విశ్వాసికి, ఒక దేవుని యొక్క భక్తుడికి ఈ యొక్క 6 విషయాలపైన నమ్మకం ఉండాలి అని ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఇటువంటి ఈ యొక్క ఈమాన్ గురించి, ఈ యొక్క 6 విషయాల యొక్క ఈమాన్ యొక్క వాస్తవికత గురించి, దీనికి బలం చేకూర్చడం కోసం ప్రవక్తల యొక్క మాటలు, ఈ యొక్క గ్రంథాల యొక్క విషయాలు మనకి బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి అనుక్షణం కూడా. అంతేకాకుండా చరిత్రలో చాలామంది నాయకులు కొంతమంది తమ యొక్క స్వార్థం కోసం లేదా అధికారం కోసం ప్రజలను కొంతమంది వాడుకున్నారని అనేక రకాల రాజుల గురించి, అనేక రకాల చరిత్రల గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. కానీ ప్రవక్తలు మాత్రం నిస్వార్థ నాయకులు, అంటే ఎవరిని వాడుకొని వదిలేయలేదు. అలాంటి ఒక్క గాథ కూడా మనం వినలేం. వారు తమ యొక్క సేవలకు ప్రతిఫలంగా ప్రజల నుండి ధనాన్ని లేదా పదవులను వారు ఆశించలేదు. ఇంకా నా యొక్క ప్రతిఫలం అల్లా వద్దే ఉంది అని వారు ప్రకటించారు. ఇలాంటి నిష్కల్మషమైన నాయకత్వం సమాజానికి ఒక గొప్ప భరోసాని ఇస్తుంది. ఖురాన్లో సూరా అంబియాలో చూడండి, మీరు కావాలంటే అనేక మంది ప్రవక్తలు అనేక కాలాల్లో చెప్తూ ఉన్నారు ఏమని, ఈ యొక్క దేవుని యొక్క సందేశాన్ని మీకు చేరవేసినందుకు గాను మేము మీ నుంచి ఏం ఆశించట్లేదు, మేము ఆ యొక్క దేవుడి వద్ద ఆశిస్తున్నాం. నేను కూడా ఈ యొక్క దైవ సందేశాన్ని మీకు చదివి వినిపిస్తున్నందుకు నేను మీ నుంచి ఏం ఆశించట్లేదు, నేను ఈ యొక్క ప్రతిఫలాన్ని ఆ దేవుడి వద్ద ఆశిస్తూ ఉన్నాను. నేను మీ నుంచి ఒక్క రూపాయి కూడా, ఒక్క ఏది కూడా, కనీసం ఒక లైక్, ఒక షేర్ కూడా నేను మీ నుంచి ఆశించట్లేదు. దీని యొక్క ప్రతిఫలాన్ని నేను ఆ యొక్క దేవుడి దగ్గర ఆశిస్తూ ఉన్నాను. ఇహలోకంలోను, సమాధి జీవితంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో ఈ యొక్క పనికి గాను నేను ఆ దేవుడి వద్ద దీని యొక్క ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉన్నాను. అలానే ప్రవక్తలు కూడా వారు ఏదైతే దైవ సందేశాన్ని ప్రజలకు ఇచ్చినందుకు ప్రజల నుంచి వారు ఏం ఆశించలేదు, వారిని ఏం అడగలేదు. దీని యొక్క వారు చేసిన ఈ యొక్క పనికి గాను ప్రతిఫలాన్ని దేవుడి వద్ద ఆశిస్తున్నాను అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అనేక కాలాల్లో అనేక మంది ప్రవక్తలు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు అని ఖురాన్లో సూరా అంబియాలో అనేక మంది ప్రవక్తల గురించి ఒకరి తర్వాత ఒకరి గురించి ఈ యొక్క సాక్ష్యం చెప్పడం జరిగింది ఖురాన్లో. అంతేకాకుండా మనుషులు అతిగా సంతోషించినప్పుడు కొంతమందికి గర్వం అనేది వస్తుంది. మరి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం మానవుని యొక్క సహజం. ప్రవక్తలు తమ యొక్క జీవితాల్లో ఎదురైన అతిపెద్ద కష్టాలను, ఉదాహరణకి ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం గారు ఉన్నారు. ఆయనకి ఎన్నో ఏండ్లు అనారోగ్యంతో ఉన్నారు. అటువంటప్పుడు ఆయన ఎలా సబర్ చేశారు, ఎలా ఓపిక పట్టారు, ఎలా దువా చేశారు.
ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం గారు ఆయన జైలు జీవితం గడిపినప్పుడు ఆయనకు ఎదురైన దానికి ముందు అప్పుడు తర్వాత ఎదురైన సంఘటనలు ఇలా ఎలా ఓర్పుతో సహనంతో ఉంటే మరి తర్వాత ఈ యొక్క కష్టకాలం తర్వాత ఎలా మంచి కాలం వస్తుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ప్రవక్తల ద్వారా. ఇది మనుషులకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మనకి కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి మనం ఇక సిగరెట్టు గుట్కా తంబాకు జరదా మద్యం ఇటువంటి వాటికి అలవాటు కాకూడదు. అదేవిధంగా అక్రమం అన్యాయం క్రైమ్స్ నేరాలు ఘోరాలు మోసాలు ఇబ్బందులు కల్లోలాలు ఇటువంటివి చేయకూడదు. ఇటువంటి వాటికి గురి కాకూడదు. అటువంటి వాటి ద్వారా సంపాదించకూడదు. అటువంటి సంపాదనతో మనం మన కుటుంబాన్ని పోషించుకోకూడదు. ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా కూడా నీతిగా న్యాయంగా మంచి పద్ధతిలో హలాల్ పద్ధతిలోనే బతకడం కోసం ప్రయత్నించాలి. అటువంటి వారి యొక్క నమాజులు ఉపవాసాలు సదకా ఖైరాతులు జకాతులు అజుమ్రాలు మాత్రమే నీతిగా నిజాయితీగా జీవించిన వారి ఆరాధనలు మాత్రమే దేవుడి వద్ద స్వీకరించబడతాయి అనే ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ప్రవక్తల యొక్క వారి యొక్క జీవితంలో చూసిన ఈ యొక్క కష్టాలు తర్వాత జరిగిన మంచి విషయాలు చూసినట్లయితే మనం ఆత్మహత్య చేసుకోకుండా ఎలాగా నిలకడగా నిజాయితీగా నిలబడాలి. అదేవిధంగా కష్టాలు నష్టాలు బాధలు వచ్చాయని చెప్పి మనం దేవుడితో పాటు సృష్టికర్తతో పాటు ఇంకొకరిని నమ్ముకోవటం ఇంకొక వాటిని ఆరాధించడం ఇంకొక వాటి దగ్గరని కూడా ఆశ్రయించడం ఇది షిర్క్ అని ఇది బిదాత్ అని ఇది హరామ్ అని ఇటువంటి పాపాలకు కూడా ఒడిగట్టకూడదు అని నమ్ముకుంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలి అని మరి ఇలా ఆత్మహత్యలు అక్రమాలు అన్యాయాలు మోసాల జోలికి వెళ్ళకూడదు అని ఇవన్నీ కూడా ప్రవక్తల యొక్క జీవిత గాథల ద్వారా ఇవన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉన్నాయి. వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు గ్రంథాల ద్వారా. మరి ఇటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆదర్శాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు మానవాళికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇకపోతే ప్రవక్తల పట్ల మనకి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏమిటవి? ఇస్లాం ప్రకారం ప్రవక్తల అవసరం ఎంత మనకుందో వారి పట్ల మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దాంట్లో నేను ఆ 4 బాధ్యతలు ఉన్నాయి. 1 ఈమాన్ అంటే విశ్వాసం, 2 మొహబ్బత్ అంటే ప్రేమ, 3 ఇత్తబా అంటే వారిని అనుసరించడం, 4 తౌకీర్ అంటే వారిని గౌరవించడం. ఈమాన్ మొహబ్బత్ ఇత్తబా తౌకీర్ అంటే విశ్వాసం వారిపైన విశ్వాసం పెట్టడం. విశ్వాసం అంటే వారిని ఆరాధించమన్నట్లే వారు దేవుని యొక్క ప్రవక్తలోనే నమ్మటం. ఆరాధనలన్నీ కేవలం ఆ సృష్టికర్త దేవుడికి మాత్రమే. కానీ వీరు ప్రవక్తలోనే నమ్మటం దీన్ని ఈమాన్లో ఒక భాగం. ఇక వారిపైన ప్రేమ కలిగి ఉండటం, వారు దేవుని యొక్క ప్రవక్తలని వారిని ప్రేమించడం. ఎలాగైతే ఒక భర్త భార్యను భార్య భర్తను తల్లిదండ్రులు పిల్లలని తల్లిదండ్రులు ఎలాగైతే బంధువులు ఒకరికొకరు ప్రేమానురాగాలు గౌరవ మర్యాదతో ఉంటారో అలా ప్రవక్తను కూడా ఈయన మా ప్రవక్త అని ఆయన ప్రేమించటం. ఇలానే ఇత్తబా అంటే వారిని అనుసరించడం, అంటే వారు మా రోల్ మోడల్, వారిని ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. ప్రవక్తగా ఎన్నుకున్నాడంటే ప్రవక్తలో ఏమి ఆదర్శాలు ఉన్నాయి మనకి? ఆయన మన హీరో, మనకి రోల్ మోడల్, మనకి నాయకుడు, మనకు దిక్సూచి. ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఆయన మూలంగానే మనకి అల్హమ్దుల్లా దేవుడి వద్ద దేవుడి వద్ద శుభాలు పొందే భాగ్యం మనకు దొరికే అవకాశం ఆయన మార్గదర్శకత్వంలో మనకి ఉంది అని ఆయనని అనుసరించటం. అలా ఇంకా ఆయన మీద గౌరవం చూపించడం ప్రవక్త మీద. ఇవన్నీ కూడా మనపైన మనకి ప్రవక్తల పైన ఉండాల్సినటువంటి బాధ్యతలు, మనకు ఉండాల్సిన బాధ్యతలు. ఉదాహరణకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్కి సంబంధించి ఒక హదీస్ మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఏంటది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్లో 3 సార్లు ఆమీన్ అని చెప్తారు. ఏంటది? మెంబర్ ఎక్కే ముందు 3 సార్లు ఆమీన్ అని చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటి, ఎవరైతే రంజాన్ నెలని పొంది ఉండి కూడా వారు రంజాన్ యొక్క శుభాలు పొందలేకపోయారో వారు నాశనమైపోదురుగాక అని. రంజాన్ నెల పొంది ఉండి రంజాన్ నెల శుభాలు పొందే శక్తి ఉండి కూడా వారు ఎవరైతే పొందలేక వారు నాశనం చేసుకున్నారో వారు నాశనమైపోతారు అని. అప్పుడు ప్రవక్త జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఈ మాట అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని చెప్తారు. రెండవది, ఎవరైతే తల్లిదండ్రులని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పొంది ఉండి కూడా వారికి ఎవరైతే సేవలు చేసుకోలేకపోయారో వారు కూడా నాశనమైపోతారో అని చెప్పడం జరిగింది. ఈ ఎవరన్నారు? జిబ్రీల్ అలైహిస్సలాం అనేవాడే గాబ్రియల్ అనే దైవదూత అన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని చెప్పడం జరిగింది. ఇక మూడవసారి ఎప్పుడైతే ప్రవక్త గారి పేరు వింటామో, మొహమ్మద్ అని పేరు వింటామో సల్లల్లాహు అలైహి వసల్లం అని అనాలి. రాయిస్తున్నా, విన్నా, మాట్లాడుకున్నా, వింటున్నా కూడా ఎవరైనా ప్రసంగం చెప్తున్నా ఎవరైనా ప్రవక్త అని అంటే వేరే ప్రవక్తల గురించి చెప్తే కనుక
అలైహిస్సలాం అని చెప్పడం కానీ, మొహమ్మద్ సల్లం గారు కనుక పేరు తీస్తే సల్లల్లాహు అలైహి వసల్లం అంటే దేవుడు వారిపైన, ఈ యొక్క ప్రవక్త గారిపైన దేవుడు శాంతి సౌఖ్యాలు కురిపించుగాక అని యొక్క చిన్న దరూద్ అంటారు అన్నమాట. ఇది ప్రవక్త గారి పేరు విన్నా, మాట్లాడినా, రాసిన ఎవరైతే ప్రవక్త పేరు విన్నా కూడా దరూద్ అయితే ఎవరైతే పంపలేదో వారు కూడా నాశనమయ్యే అవకాశం ఉందని చెప్పినప్పుడు ఆమీన్ అని చెప్పడం జరిగింది. ఇలా 3 సార్లు ఈ యొక్క ఆమీన్ గురించి జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ఈ యొక్క విషయాలు చెప్పినట్టు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఆమీన్ అని చెప్పడం జరిగింది. అంటే ప్రవక్త గారికి మరి ఖురాన్లో చెప్పడం జరుగుతుంది, ప్రవక్త పైన అల్లా కూడా దరూద్ పంపిస్తారు, అంటే అల్లా దీవిస్తాడు ప్రవక్తని. అట్లనే దైవదూతలు కూడా ప్రార్థిస్తారు అల్లాకి, ఏమని? ఈ యొక్క ప్రవక్తకి ఇహపరలోకల్లో శుభాలు ప్రసాదించమని అల్లాని ప్రార్థిస్తారు. అలానే మీరు కూడా మీ యొక్క దైవ ప్రవక్త పైన దరూద్ పంపించండి, అంటే అల్లాను ప్రార్థించండి ఈ యొక్క దైవ ప్రవక్త గురించి అని, ఇలా అంటే ఆయన్ని దీవించండి, అంటే ఈ యొక్క దరూద్ పంపించండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క దరూద్ గురించి చాలామంది ఈనాడు కొంతమంది షిర్క్ మరియు బిదాత్ను కూడా జోడించారు. ఈ యొక్క దరూద్ యొక్క అర్థాన్ని చాలామంది మార్చేసుకున్నారు. అసలు దరూద్ అంటే ఏమిటి, ఆ యొక్క విషయం గురించి కూడా మనం ఇంతకుముందు తెలుగు బుకారీలో ఇంతకుముందు దరూద్ అంటే ఏమిటో చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ప్రవక్త పైన మనకున్నటువంటి బాధ్యతలు 4. ఈమాన్, అల్లా పంపిన ప్రవక్తలందరినీ సమానంగా గౌరవించాలి మరియు వారిని విశ్వసించాలి. వారిలో భేదాభావాలు చూపించకూడదు. మనం అందరూ కూడా దేవుని ప్రవక్తలే అని నమ్మాలి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చివరి ప్రవక్త అని ఆయన్ని నమ్మాలి. ఇకపోతే మొహబ్బత్ అంటే ప్రేమ, ప్రవక్తలను మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలని, మన యొక్క కుటుంబీకుల కంటే కూడా ప్రవక్తను ఎక్కువగా ప్రేమించాలి అని అల్లాహ్ ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇత్తబా అంటే ఆయన అనుసరించడం, ఇత్తబాయే రసూల్ అంటే ప్రవక్తను అనుసరించడం అన్నమాట. అంటే ప్రవక్తను అంటే వారు చూపిన మార్గం, దేవుడు వారి ద్వారా మనకి ఏదైతే మార్గం చూపాడో ఆ మార్గంలో నడవటం, వారి యొక్క సున్నత్ జీవన విధానాన్ని పాటించడం, వారి ద్వారా అందబడ్డ హదీసులను మనం ఖురాన్తో చూసుకుంటూ అవి సరైనదా కాదా చూసుకొని వాటి ప్రకారం జీవించడం, సున్నత్ ప్రకారం జీవించడం, ఇది కూడా దీన్నే ఇత్తబాయే రసూల్ అంటే మరి ప్రవక్తలను అనుసరించడం అన్నమాట. ఇక గౌరవం, తౌకీర్ అంటే వారి పేరు విన్నప్పుడు గౌరవప్రదమైనటువంటి దువా లేదా దరూద్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రవక్త గారి పేరు విన్నప్పుడు మొహమ్మద్ అని ఎవరైనా వింటే సల్లల్లాహు అలైహి వసల్లం అని చదవటం, అంటే ఆయన పేరు విన్నా, రాసినా, చదివినా, మాట్లాడినా, ప్రసంగంలో విన్నా కూడా మరి లోపల అయినా సరే సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పొచ్చు. అదే దీన్ని దరూద్ ఉంది, పెద్ద దరూద్, అది ప్రతిరోజు మనం మరి వజూ చేశాక కానీ, నమాజ్ చేశాక కానీ, నమాజ్లో కానీ, తర్వాత కానీ, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, అనేక రకాల ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క దరూద్ చదువుతూ ఉంటాం. ఈ యొక్క దరూద్ యొక్క అర్థం ఏమిటి? అల్లాహుమ్మ సలి వలా మొహమ్మద్ అని అనేటువంటి దీని యొక్క అర్థం ఏమిటి అంటే, వల్ల ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే మొహమ్మద్కి ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసిలాతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్ అని. ఇకపోతే ఇక దేవుడే స్వయంగా రావచ్చు కదా, మరి ఎందుకు ప్రవక్తలను పంపాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుడు స్వయంగా వచ్చి ఇవన్నీ చెప్పవచ్చు కదా, మరి ప్రవక్తలు ఎందుకు అని. కానీ దేవుడు మనకి పరీక్ష పెట్టాడు. మరి మానవులకి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఈ లోకం ఒక పరీక్షా కేంద్రం అని దేవుడు తెలియజేస్తున్నాడు ఖురాన్లో. దేవుడు ప్రత్యక్షమైతే ఇక పరీక్షకు అర్థమే ఉండదు. దేవుడు ప్రత్యక్షమైతే ఇక పరీక్షకే అర్థం ఉండదు అని, అదృశ్యంగా ఉన్న దేవుడిని ఆయన పంపిన ప్రవక్తలు మరియు గ్రంథాల ద్వారా గుర్తించడమే మనిషికి ఉన్న అసలైన పరీక్ష అని ఖురాన్ మరియు హదీసుల్లో, ఇస్లాంలో అనేక గ్రంథాలు మరియు ఇంతకుముందు వచ్చిన గ్రంథాల్లో కూడా ఇదే విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు దేవుని యొక్క తేజస్సును, ఆయన యొక్క వెలుగును, నూరు, ఈ యొక్క వెలుతురును తట్టుకునే శక్తి మానవ నేత్రాలకు లేదు అని, అందుకే దేవుడు మనుషుల నుండే ప్రతినిధులను, ప్రవక్తలను ఎంచుకొని తన యొక్క సందేశాన్ని ప్రజలకు సులభతరం చేస్తాడు అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ప్రత్యేకంగా ఎవరైతే స్వర్గానికి వెళ్తారో వారికి ప్రత్యేకమైనటువంటి శక్తి ఇచ్చి ఆ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా మరి ఆ యొక్క స్వర్గంలో ఉన్న వాసులకి మరి ఆయన తలచిన వారికి ఆయన్ని దర్శించే భాగ్యం స్వర్గంలో ఇస్తాడు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక
చరిత్రలో మనుషులు అనేక రకాల తెగలుగా, జాతులుగా మరియు సంపద ఆధారంగా, అనేక రకాల వృత్తుల ఆధారంగా, పన్నుల ఆధారంగా విడిపోయారు. కానీ ప్రవక్తలు వచ్చి ఈ యొక్క గోడలను కూల్చివేశారు. అందరం మనుషులమే అని, అందరం ఒకటే జంట సంతానం అని, అందరికీ సృష్టికర్త ఒక్కడేనని, అందరికీ వారి యొక్క కర్మలను బట్టి స్వర్గం మరియు నరకం అనేది నిర్ణయించబడుతుందని, పుట్టుక ఉన్నట్టే చావు కూడా, మరణం కూడా ఉంటుంది, మళ్ళా తిరిగి లేపబడతారు అని ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దేవుడు ఒక్కడే కాబట్టి వారందరికీ ఈ యొక్క శరీర అవయవాలు కానీ, వారి యొక్క నిద్రపోవడం లేవటం కానీ, వారి యొక్క పెళ్లి విషయాలలో కానీ, వారి యొక్క పుట్టుక చావుల్లో కానీ, మరియు ఆకలి విషయంలో కానీ, ఇలాంటి అనేక విషయాలలో మరియు ఈ యొక్క సృష్టిలో కూడా మరి అనేక రకాల ఆలోచించే వారికి దీంట్లో అనేక రకాల ప్రశ్నలు మరియు సమాధానాలు ఉన్నాయని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కడే సృష్టికర్త అని, మరి ఆ ఒక్క సృష్టికర్తని గుర్తించాలి అంటే మీరు ఒకసారి సృష్టిని తిరిగి అయినా కానీ, లేదా మీరు నిశిత దృష్టితో అయినా కానీ పరీక్షించండి, ఆలోచించండి అని అల్లాహ్ ఖురాన్లో అనేక వాక్యాలలో చెప్తూ ఉన్నాడు. అనేక మంది సృష్టికర్తలు ఉంటే ఈ సృష్టి ఎలా ఉండేది, అనేక మంది సృష్టికర్తలు ఉంటే ఈ యొక్క సృష్టి ఎలా ఉండేది, ఒకే ఒక సృష్టికర్త ఉంటే మరి ఈ లోకం ఎలా ఉంది అనే యొక్క విషయాన్ని ఒకసారి ఆలోచించమని, పరీక్షించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఖురాన్ మరియు హదీసుల్లో కూడా ఇదే సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. సృష్టికర్త ఒకే ఒక్కడు, ఆ సృష్టికర్త 7వ ఆకాశం మీద అర్షణ పీఠం పైన ఉన్నాడు అని, ఆ సృష్టికర్తను ఆరాధించాలి. కానీ ఆయన సృష్టించిన వాటిని, ఆయన ద్వారా సృష్టింపబడ్డ వాటిని, ఈ యొక్క సృష్టిలో దేవుడు మానవుడికి ఇచ్చిన మేధస్సుతో తయారు చేయబడ్డటువంటి వాటిని కాకుండా, ఈ యొక్క సృష్టిలో సృష్టింపబడ్డ వాటిని కాకుండా ఆ సృష్టికర్త ఆయన ఒకే ఒక్కడిని గుర్తించి ఆరాధించాలి అని ఈ యొక్క విషయాన్ని ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా దేవుడు మానవాళికి తెలియజేసి ఉన్నాడు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి ప్రసంగం, హజ్జతుల్ విదాలో చివరి ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. ఏమని? ఎవరైనా ఒక వ్యక్తి, ఆయన అరబ్బు దేశానికి సంబంధించిన వాడైనా కావచ్చు, అరబ్బు దేశానికి సంబంధించిన వాడు అయినా కాకపోవచ్చు, ఒక వ్యక్తి తెల్లవాడైనా కావచ్చు, ఒక వ్యక్తి నల్లవాడైనా కావచ్చు, ఒక వ్యక్తి ధనవంతుడైనా కావచ్చు, ఒక వ్యక్తి పేదవాడైనా కావచ్చు. కానీ ఇది గొప్ప కాదు, అరబ్బు దేశం వాడు కాదు అని వీటిలో గొప్ప లేదు. ఒక వ్యక్తుడు ధనవంతుడు లేదా ఒక వ్యక్తి పేదవాడు అని ఇక్కడ హెచ్చు తగ్గులు ఏం లేవు. దేవుడి వద్ద అందరూ సమానమే, దేవుడి వద్ద అందరూ సమానమే. దేవుడి వద్ద చూసేది ఏమిటి అంటే తక్కువ, దేవుడి వద్ద చూసేది తక్కువ. వారిలో ఉన్నటువంటి దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద వీటినే దేవుడి వద్ద చూడటం జరుగుతుంది. మరి ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తక్వా గురించి హజ్జతుల్ విదా చివరి ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఇలాంటి సార్వత్రిక సమానత్వం ప్రవక్తల మార్గదర్శకత్వం ద్వారానే సాధ్యమవుతుంది. ఇకపోతే ప్రవక్తలు కేవలం మనుషుల మధ్య సంబంధాలనే కాకుండా ప్రకృతితో మనం ఎలా మెలగాలో కూడా ప్రవక్తల ద్వారా దేవుడు మనకి నేర్పాడు. జంతువుల పట్ల దయాగుణం కలిగి ఉండాలి అని, అనవసరంగా నీటిని వృధా చేయకూడదు అని, చెట్లు నాటాలి అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అని, మన మూలంగా ఈ యొక్క సమాజంలో కానీ, సృష్టిలో కానీ, చెట్లల్లో కానీ, జంతువుల్లో కానీ కల్లోలాలు రేకెత్తించకూడదు అని ఈ యొక్క బోధనలన్నీ కూడా ప్రవక్తల యొక్క బోధనల్లో ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇది పర్యావరణ సమతుల్యతను పునాది వేస్తుంది. మరి అంతేకాకుండా దేవుడిని ఆరాధించాలి అని అందరికీ తెలిసినా కూడా ఎలా ఆరాధించాలి అనే విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి చాలామందికి. అందుకే ఈ యొక్క ఆరాధనని అరబ్బీ భాషలో సలా అని అంటారు, లేదా నమాజ్ అని అంటారు. ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క నమాజ్ ఎలా చేయాలి, 5 సార్లు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏది ముందు ఏది తర్వాత, రుకు, సజ్దా, ఖయాం, ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు లేవాలి, వజు అంటే ఏమిటి, గుస్ల్ అంటే ఏమిటి, వీటిల్లో నఫిల్ ఏంటి, సున్నత్ ఏంటి, ఫరజ్ ఏంటి, ఏ సమయంలో ఏది ఎలా ఆచరించాలి, అలానే ఈ యొక్క పద్ధతులన్నీ కూడా ఇంకా దువాల విషయంలో, ప్రార్థనల విషయంలో కానీ, ఉపవాసం విషయంలో కానీ, హజ్ ఉమ్రాల విషయంలో కానీ, ఇంకా ఇతర కుర్బానీ విషయాలలో కానీ, అకీకా విషయాల్లో కానీ, పెండ్లి విషయాల్లో కానీ, ఇంకా అనేక రకాల కార్యక్రమాల విషయంలో కానీ
ఇవన్నీ కూడా ప్రవక్తల ద్వారా దేవుడు మానవాళికి ఇలాంటి అనేక విషయాలు నేర్పించి ఉన్నాడు. ఈ పద్ధతులన్నీ కూడా ప్రవక్తలు స్వయంగా ఆచరించి చూపించారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడున్న విశ్వాసులందరూ కూడా ఒకటే పద్ధతిని అనుసరిస్తారన్నమాట. ఈ యొక్క ఐక్యతను చాటు చెప్తూనే ఈ యొక్క ఖురాన్ అనేది అందరికీ ఒకటే గ్రంథం ఖురాన్. దీంట్లో మార్పులు చెరుపులు అనేవి ఉండవు. ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఖురాన్ ఒకటేగానే ఉంటుంది. అందరు చదివే ఖురాన్ ఒకటే ఉంటుంది. దీంట్లో 114 సూరాలు ఉన్నాయి. దీన్ని 30 భాగాలుగా విభజించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన 23 సంవత్సరాలు వహీ రూపంలో ఇది అవతరింపడం చేయడం జరిగింది. ఇది మక్కా మదీనాలలో అవతరించింది. ఇది అరబ్బీ భాషలో అవతరించింది. దీనికి ఒక ప్రవక్త ఉన్నారు, ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ యొక్క ఖురాన్ని ఆయన వివరించడం జరిగింది. ఈ యొక్క బాధ్యతని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనపై పెట్టారు. ఇది పుస్తక రూపంలో అవతరించలేదు, ఇది వహీ రూపంలో అవతరించింది. ఈ యొక్క ఖురాన్ స్వస్థత అని, ఇది మనకి ఇహలోకంలోనూ ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మానవుడిగా జీవించి ఉన్నప్పుడు, మరణించినప్పుడు, మళ్ళా తిరిగి లేపబడ్డప్పుడు కూడా ఈ యొక్క ఖురాన్ మనకి అన్ని లోకాల్లో అన్ని వేళల్లో ఉపయోగపడుతుంది అని ఈ యొక్క విషయాన్ని ఖురాన్ మరియు హదీసుల్లో కూడా తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఖురాన్ ఏ విధంగా అయితే ఒక్కటో, మరి అల్లాహ్ కూడా ఒకడే, సృష్టికర్త కూడా ఒక్కడే అని, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన చాలామంది కాదు, ఆయన ఒకే ఒక్కడు అని, ఆయన అర్ష్ అనే పీఠం పైన ఉన్నాడు అని, ఆ అర్ష్ 7వ ఆకాశం పైన ఉంది అని, మరి ఆయన ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలి అనేది ఈ యొక్క ఖురాన్లో చెప్పడం జరిగింది. దాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ మానవులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అందరూ కాబా అనేది ఒకటి ఉంది, కిబ్లా, దీన్నే కిబ్లా అంటారు. అంటే ఒక డైరెక్షన్. ప్రపంచంలో ఎవరు ఎటువైపు ఉన్నా ఎక్కడున్నా సరే అందరూ అటువైపు తిరిగే నమాజు చేయాలి, అటువైపు తిరిగి ఆరాధన చేయాలి. ఈ కాబాని మనం ఆరాధించట్లేదు, ఈ కాబాని మనం మొక్కట్లేదు, ఈ కాబాని మనం ఆరాధనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కానీ ఇది కేవలం అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా హుకుం ఏమని, అందరూ కలిసి అటువైపు తిరిగి నమాజు చేయండి అని ఒక డైరెక్షన్ కోసం, ఒక గుర్తు కోసం, ఒక కిబ్లా కోసం దాన్ని ఇవ్వడం జరిగింది. ఒక సుత్రాలాగా దాన్ని ఇవ్వడం జరిగింది. అంటే మనం ఈ యొక్క కాబాని ఆరాధించట్లే, ఈ కాబా పైన 7వ ఆకాశం పైన అర్ష్ మీద ఉన్న అల్లాని మనం ఆరాధిస్తున్నాం. ఇది కేవలం ఒక డైరెక్షన్ మాత్రమే. ఇది ఒక డైరెక్షన్ కోసం. ఎక్కడ ఉన్న ప్రపంచంలో మానవులంతా ఎక్కడ ఉన్నా సరే అందరూ అటువైపు తిరిగి నమాజు చేయడం కోసం ఒక క్రమశిక్షణ పద్ధతిని, ఒక దైవ సందేశాన్ని మరి వింటూ ఆచరించడం కోసమే ఈ యొక్క ఏర్పాటు జరిగిందని ఇక్కడ ఖురాన్ మరియు హదీసుల్లో ఈ యొక్క విషయాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ హజ్కి వెళ్ళినా, ఉమ్రాకి వెళ్ళినా సరే అక్కడ ఎవరు కూడా కాబాని ఆరాధించరు, కాబాని మొక్కరు. కేవలం దైవాజ్ఞాన్ని మాత్రమే అక్కడ అమలు చేసి పాటించి రావడం జరుగుతుంది. అక్కడ తవాఫులు చేసినా కూడా, రుకు సజ్దాలు చేసినా కూడా కేవలం దేవుణ్ణి మనసులో దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం వాటిని రుకు సజ్దాలు సయ్యలు చేసి రావడం జరుగుతుంది. అంతేగాని అక్కడ ఎవరు కూడా కాబాని ఆరాధించరు. మరి ఆ కాబా అనేది ఏంటంటే అది కూడా ఒక మజీద్, అంతే. అది కూడా ఒక మజీద్. దాని లోపల కూడా కేవలం నమాజు చేసే ప్లేస్ ఉంటుంది అంతే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ అది కిబ్లా కాబట్టి దేవుడు ప్రవక్త ద్వారా ఏదైతే పద్ధతులు పెట్టాడో వాటి ప్రకారం అక్కడ హజ్ ఉమ్రాలు అనేవి చేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు ఇంకా కొన్ని విషయాలు పెట్టాడు. అవేంటి, మనిషి తప్పులు చేసేటప్పుడు నిరాశ చెందిపోతూ ఉంటాడు. అయ్యో నేను పాపాత్ముని, నా యొక్క ఆరాధనలో దేవుడు స్వీకరిస్తాడా లేదా, నేను ఎన్నో పాపాలు చేశానని, కొంతమంది నేను తాగానని, ఎవరినో కొట్టానని, ఏదో తప్పుడు పని చేశానని, ఏదో అబద్ధం ఆడానని ఇలా కుంగిపోతూ ఉంటారు. కానీ ప్రవక్తలు ఏం చెప్తున్నారు, ప్రవక్తలు మానవులకు తెలియజేస్తున్నారు, మీ యొక్క పాపాలను వదిలేయండి, పశ్చాత్తాపం అడగండి, దేవుణ్ణి క్షమాపణ అడగండి, మారు మనసు పొందండి, మంచి పద్ధతిలో జీవించండి, పాత చెడు పద్ధతులు వదిలేయండి అంటూ ప్రజలకి దేవుడిని తప్పులు చేస్తే మరి వారికి క్షమాభిక్ష గురించి, పశ్చాత్తాపం గురించి, మారు మనసు గురించి ఈ యొక్క విషయాలను నేర్పిస్తూ ఉన్నారు. ప్రవక్తలు వచ్చి అల్లా ఎంతటి క్షమాశీలుడో, అల్లా అర్ రెహమాన్ అర్ రహీం గఫూరుర్ రహీం అని వివరించారు. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాప పడితే తోబా అంటే అల్లా క్షమిస్తాడు అనే ఆశను వారు ప్రజల్లో నింపారు. ఇది మనిషిని ఆత్మహత్యల నుండి లేదా క్రూరత్వం నుండి,
పాపాల నుండి, నేరాల నుంచి, ఘోరాల నుంచి, మోసాల నుంచి అతన్ని బయటకు తీసుకువస్తుంది, అతన్ని కాపాడుతుంది, అతన్ని నరకం నుంచి రక్షిస్తుంది, అతన్ని ఇహలోకంలో కూడా కాపాడుతుంది, సమాధి జీవితం ఆలమే బర్జుకుల్లో కూడా రక్షిస్తుంది, ప్రళయంలో కూడా కాపాడుతుంది, పరలోకంలో కూడా కాపాడుతుంది ఈ యొక్క విషయం. అల్లాహు అక్బర్. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, చాలామంది ప్రవక్తలు కేవలం ధార్మిక బోధకులే కాదు, వారు వృత్తులు కూడా, పనులు కూడా చేశారు. పనులు కూడా చేయడం కాదు, పనులు నేర్పారు కూడా చాలామంది ప్రవక్తలు. మరి అదేమిటో ఇన్షాల్లా మనం అల్లా దేవల్ల తెలుసుకుందాం. కాకపోతే ఇంకొక విషయం ఏమిటంటే, మనం ప్రతిరోజు కూడా ఖురాన్ చదివితేనే ఈ యొక్క విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇస్లామీయ చరిత్ర ప్రకారం అల్లా పంపిన ప్రవక్తలు కేవలం ధార్మిక బోధనలకే పరిమితం కాలేదు. వారు తమ జీవనోపాధి కోసం రకరకాల వృత్తులు చేస్తూ పనిచేయడం గౌరవప్రదమని లోకానికి చాటి చెప్పారు. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే కుదరదు. ఆ దీపాన్ని మనం కాపాడుకుంటూ, ఆ దీపానికి కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తూ, ఆయిల్ పోస్తూ, అక్కడ ఉన్నటువంటి గాలి వెలుతురుల నుంచి, అక్కడ ఉన్నటువంటి వేరే విషయాల నుంచి వాటిని కాపాడుకుంటూ ఉంటే దేవుడు ఆయన యొక్క రక్షణని మనకి కల్పిస్తూ ఉంటాడు, అక్కడ సహాయం చేస్తూ ఉంటాడు వేరే రూపాల్లో విధంగా. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే కుదురుతుందా? మన యొక్క ప్రయత్నాలు ఆయిల్ పోయటం కానీ, ఇంకా వేరే ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయాలి. అట్లానే మనం పుట్టాం కదా అని చెప్పి, దేవుడు ఇస్తాడు కదా అని చెప్పి ఇంట్లో కూర్చొని, ఇంట్లో పడుకొని నాకు దేవుడు ఇస్తాడులే అని చెప్పి అంటే కుదురుతుందా? లేదు. మనం లేవాలి, బయటికి వెళ్ళాలి, ఎవరిపైన ఏ ఏ బాధ్యతలు పెట్టాడో ఆ బాధ్యతలు కూడా నెరవేర్చాలి. ఆ యొక్క బాధ్యతలు కూడా ఆరాధనలో భాగాలని చెప్పడం జరుగుతుంది. భార్య ఇంట్లో భర్తకి, అత్తమామలకి, అమ్మనాయనలకి, బంధువులకి ఆమె చేసుకునే ప్రతి కార్యంలో ఆమెకి ఆరాధనలు, ఇవన్నీ కూడా ఆరాధనలని, వీటి ద్వారా ఆమెకు పుణ్యకార్యాలు లభిస్తాయని. అదేవిధంగా భర్త ఈ యొక్క స్త్రీ కోసం, తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం బయటికి వెళ్ళి చేసే ప్రతి పని కూడా ఆరాధనలో భాగమేనని, ఆయన చేసే ప్రతి అడుగు ఆరాధనలో భాగమేనని, ఈ యొక్క పురుషుడిపైన ఈ యొక్క కుటుంబ బాధ్యతలు పెట్టడం జరిగింది అని, ఇలా ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమేనని ఒక స్త్రీ పరదా పాటిస్తే, ఒక స్త్రీ ఒక పరదా పాటిస్తే కనుక ఇది కూడా ఆరాధనలో భాగమని పాటిస్తే కనుక ఆమెకి ఆ యొక్క ఆరాధన యొక్క భాగం యొక్క పుణ్యాలు ఆమెకి లభిస్తాయని, ఒక పురుషుడు ఈ యొక్క కుటుంబ బాధ్యతలని ఆయన యొక్క ఇవి ఆరాధనలో భాగంగా ఇన్నమల అమాలు బిన్నియాత్, ఆయన ఏదైతే నియత్తోటి ఆయన పనిచేస్తాడో ఆ యొక్క నియత్కు సంబంధించిన పుణ్యాలు అతనికి లభిస్తాయి అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇస్లామీయ చరిత్ర ప్రకారం మరి మనం చూసినట్లయితే ప్రవక్తలు మరియు వృత్తులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఆదాం అలైహిస్సలాం గారి విషయం తీసుకోండి. ఆయన వ్యవసాయం చేశారని, ఇంకా అనేక రకాల పనుల గురించి కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. మానవాళికి ఆది పురుషుడు, మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త ఆదాం అలైహిస్సలాం. ఆయన వ్యవసాయం చేసేవారు అని, నేలను దున్నటం, విత్తనాలు నాటడం మరియు పంటలు పండించడం, అదేవిధంగా పాడి పశువులను ఆయన పోషించడం, అదే వాటిని మేపడం, ఆయన తన కుటుంబాన్ని ఈ విధంగా పోషించుకునేవారని గ్రంథంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆయన ద్వారా ఇలా వ్యవసాయ వృత్తి గురించి కూడా మానవులకు తెలియజేయడం జరిగింది. ఆయన కూడా వ్యవసాయం చేసుకున్నారు. నూహ్ అలైహిస్సలాం గారి విషయం తీసుకోండి. నూహ్ అలైహిస్సలాం గారు ఆయన వడ్రంగి పనిగా చేశారు. ఆయన ఒక ప్రవక్త పని చేసుకుంటూ ఆయన వడ్రంగి పని కూడా చేశారు. అంటే నూహ్ అలైహిస్సలాం గొప్ప వడ్రంగి. అల్లా యొక్క ఆజ్ఞ మేరకి ఆయన ఒక భారీ ఓడను నిర్మించడం కూడా జరిగింది. దాంట్లో అనేక రకాల జంటగల జంతువులని, జంటగల ప్రాణులని దేవుడు దాంట్లోకి ఎక్కించడం కూడా జరిగింది. ఆ కాలంలో అంత పెద్ద ఓడను నిర్మించడం ఒక అద్భుతమైన సంకేతంగా మరి ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇద్రీస్ అలైహిస్సలాం గారి గురించి తీసుకోండి. ఇద్రీస్ అలైహిస్సలాం గారి గురించి, ఇద్రీస్ అలైహిస్సలాం గారు బట్టలు కుట్టే వృత్తిని మరియు రాసే వృత్తిని కూడా ఇలా ఆయన ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగిందని మరి ఇస్లాంలో అనేక హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. అంతకుముందు మనుషులు జంతువుల యొక్క చర్మాలను ధరించేవారని, కానీ ఆయన బట్టలు కుట్టడం మరియు దానితో పాటు రాయటం కూడా, మరియు పెన్ను తయారు చేయటం, పెన్నును వాడటం, రాయటం ఇలా నేర్పిన వ్యక్తిగా ఇద్రీస్ అలైహిస్సలాం గారి గురించి ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ఇకపోతే దావూద్ అలైహిస్సలాం గారి విషయం తీసుకోండి. ఆయన ఒక కమ్మరిగా, ఒక ప్రవక్తగా ఆయన ఎలా జీవితం గడిపాడో గ్రంథంలో ఉంది. దావూద్ అలైహిస్సలాం గారు ఇనుము, ఐరన్
ఇనుముతో ఆయన పనిచేసేవారు అని, అల్లా ఆయనకు ఇనుమును ఒక మైనంలా మార్చే శక్తిని అతనికి ఇచ్చాడు అని, ఆయన యుద్ధ వీరుల కోసం తేలికపాటి మరియు బలమైన ఇనుపు కవచాలను ఆయన తయారు చేసేవారని మరి ఖురాన్ మరియు హదీసుల్లో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. మూసా అలైహిస్సలాం గారి విషయం తీసుకోండి. మూసా అలైహిస్సలాం గారు ఒక గొర్రెల కాపరిగా, ఒక ప్రవక్తగా, ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేశారని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రవక్త కాకముందు మధ్యన ప్రాంతంలో దాదాపు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయన గొర్రెలు కూడా కాశారు అని, మరి జకరియా అలైహిస్సలాం గారు ఆయన ఒక వడ్రంగిగా జీవించారు అని, జకరియా అలైహిస్సలాం గారు కూడా నూహ్ అలైహిస్సలాం గారి లాగానే వడ్రంగిగా పనిచేసేవారు అని, ఇంకా వేరే వృత్తులు కూడా వీరు చేసి ఉన్నారని, ఇక ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు వీరు ఆర్కిటెక్చర్ మరియు కన్స్ట్రక్షన్లో వీరు ఎలా ఉండేవారో ఒక్కసారి మీరు గ్రంథాలు తీసి చూడండి. వీరిద్దరూ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు మక్కాలో ఉన్నటువంటి కాబాయాన్ని ఎలా నిర్మించడం జరిగింది, వీరి యొక్క జీవితకాలంలో అనేక రకాల నిర్మాణాలు, వారు అనేక రకాల సేవలు మరియు ఒంటెలు మరియు పశువులు, గొర్రెలు, వాటితో పాటు ఇంకా వేరే వ్యాపారాలు కూడా వారు ఎలా చేశారని ఖురాన్ మరియు హదీసుల్లో మీరు చూడవచ్చు. అంతేకాకుండా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన చిన్నతనంలోనే గొర్రెలను, ఒంటెలను ఎలా కాసేవారు అని, ఆ తర్వాత యవ్వనంలో ఆయన ఒక గొప్ప వ్యాపారిగా ఎలా పేరు తెచ్చుకున్నారో, ఆయన నిజాయితీని చూసి ఆనాటి ప్రజలు ఆయన్ని అల్ అమీన్ అంటే నమ్మకస్తుడు అనే పేరుని, నమ్మకస్తుడు అనే ఒక బిరుదుని ఆయనకి ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. ఆయన ప్రవక్త కాకముందే ఆయనకి యొక్క బిరుదుని ఆనాటి అక్కడున్న ప్రజలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక విషయం గమనించండి, ప్రవక్తలందరూ ఏదో ఒక పని చేసుకుంటూ దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకి ఇచ్చారు. దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు. కానీ మనం కూడా ఈనాడు ఈ యొక్క చందాలనే పేరుతోటి కానీ, లేదా డొనేషన్లు అనే పేరుతోటి కానీ ఇలా మనం డిపెండ్ కాకుండా, మనం కూడా మన జీవితంలో మన కుటుంబం కోసం మనం కూడా ఏదో ఒక పని, జాబు, ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంటో, ఏదో ఒక వృత్తో ఏదో ఒకటి చేసుకుంటూ సమయాన్ని తీస్తూ ఆ యొక్క సమయం సందర్భం బట్టి దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేస్తూ ఉండాలని మరి ఈ యొక్క ప్రవక్తల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. మరి ఇలా అడుక్కోవటం, కొంతమంది అడుక్కొని మరి బతుకుతూ ఉండటాన్ని కూడా ఇస్లాం ఒప్పుకోదు. 3 రకాల వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా మరి అడుక్కోవడానికి ఇస్లాం ఒప్పుకోదు. ఆ 3 రకాల వాళ్ళు కూడా ఆ క్షణం, ఆ సమయంలో ఆ సమస్య నుంచి బయటపడటం కోసం మాత్రమే అది వారికి ఇవ్వటం జరిగింది. లేకపోతే కనీసం కట్టెలు కొట్టుకొనైనా సరే వాటిని అమ్ముకొనైనా బ్రతకమని చెప్పడం జరిగింది. అడుక్కొని జీవించమని ఇస్లాం చెప్పట్లేదు. అందుకే మా అదేవిధంగా దావత్ పని చేయడం కోసం, దీని పని చేయడం కోసం, ఇస్లాం గురించి పని చేయడం కోసం ఇక చందాలని, డొనేషన్లని, ఇంకా వేరే పనుల కోసం మనం ఆశపడకుండా మనం ఏదో ఒకటి చేసుకుంటూ దాంట్లోనే ఉన్న దాంట్లో తృప్తి పడుతూ మనకు దొరికిన సమయం సందర్భంలో ఈ యొక్క దేవుని యొక్క సందేశాన్ని మరి ప్రజలకు చేరవేయమని దేవుడు ఏదైతే బాధ్యత పెట్టాడో దాన్ని ఎవరికి వారి ప్రతి ఒక్కరూ దేవుడు ఎవరికి ఎటువంటి టాలెంట్ ఇచ్చాడో, ఒకరికి రాయటం, చెప్పటం, మాట్లాడటం, ప్రసంగించడం, లేదా అక్కలాకి తావత్పరగా సహాయ సహకారాలు అందించుకుంటా ఎవరు ఏ విషయంలో ఎలా చేసుకుంటూ పోవాలో అలా చేసుకుంటూ పోవాలి. కానీ మరి ఇలా వేరే వాటి మీద ఆధారపడుతూ మనం ఇలా ఈ యొక్క మనం పనులు వదులుకోవద్దని, మరి మన కుటుంబాన్ని, మనల్ని మన తోటివారిని మనం ఏదో ఒకటి కష్టపడుతూ జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తూనే ఈ యొక్క పనిలో ముందుకు వెళ్ళాలని ఈ యొక్క ప్రవక్తల ద్వారా మనకు ఒక ఆదర్శం, మనకి ఒక అర్థమవుతూ ఉంది. అల్లాహు అక్బర్. మరి తప్పుగా అర్థం చేసుకోకండి, నేను ప్రవక్తల ద్వారా ఉన్నటువంటి విషయాన్ని ఈ విధంగా నేను అర్థం చేసుకున్న విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. కానీ అల్లాహ్ దీంట్లో ఎవరు కూడా విభేదించవద్దు. ఎందుకంటే దేవుడు ఎవరెవరికి ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తాడో వారు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇకపోతే నేను అందరి తరపున ప్రార్థిస్తున్నాను, అల్లాహ్ నీ మార్గంలో ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో,
ఎవరైతే శక్తితోటి, బలంతో, జ్ఞానంతో, సంపదతోటి, సంపాదనతోటి, సమయంతో ఎవరెవరు ఏ వయసులో ఎక్కడెక్కడ ఉండి ఎలా ఏ హృదయం అయితే నీ గురించి పనిచేస్తుందో, నీ గురించి తెలుసుకుంటున్నారో, నిన్ను అర్జిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ ఇహలోకంలో పరలోకంలో కూడా మీ యొక్క శుభాలని వారిపైన మా అందరిపైన కూడా కురిపించి మా యొక్క ఆరాధనలు స్వీకరించి మా తప్పులు క్షమించి మమ్మల్ని నరకం నుంచి రక్షించి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమేన్. ఇకపోతే ఏ వృత్తి చూడండి, ఏ వృత్తి కూడా తక్కువ కాదు. ప్రవక్తలు ఏ వృత్తులు చేశారో అవి మీరు గ్రంథాలలో చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే ఏ వృత్తి కూడా తక్కువ కాదు. ప్రవక్తలు స్వయంగా శారీరక శ్రమ చేశారు, పని చేశారు. పని పట్ల వారికి ఉన్న గౌరవం ఏంటో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా వారు హలాల్ ఆదాయం కోసం కష్టపడేవారు. ఎందుకంటే హరాం ఆదాయం మనం సంపాదిస్తే హరాంగా లేదా కుట్రలు, కుతంత్రాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు, అబద్ధాలు, దొంగతనాలు ఇలా అక్రమంగా సంపాదిస్తే గనక అటువంటి సంపాదన ద్వారా మనం కానీ మన కుటుంబాన్ని కానీ పోషించుకుంటే గనక అటువంటి వారి నమాజులు, ఉపవాసాలు, సదకారాతులు, జకాతులు, అజుమ్రాలు, దాన ధర్మాలు ఏవే స్వీకరించబడవు. వారికి ఎటువంటి పుణ్యం కూడా దొరకదు. ఏదో పాపపు సొమ్ముతో తెచ్చి పుణ్యకారాలు చేస్తే అవి దేవుడి వద్ద స్వీకరించబడవు. ఎవరినో మోసం చేసి ఎవరికో మంచి చేయాలనుకుంటే కనుక దాని ద్వారా మనకి పుణ్యం అనేది దొరకదు. ఎందుకంటే మంచి ద్వారానే మనకి మంచి చేయమని, చెడు చేసిన వారికి కూడా మంచి చేయమని, మంచి ద్వారానే చెడును పారద్రోలమని, మీరు మంచి హలాల్ పద్ధతిలోనే సంపాదిస్తూ సరైన మార్గంలో సంపాదిస్తూ చేసిన వారి ఆరాధనలే దేవుడి వద్ద స్వీకరించబడతాయని ఖురాన్ మరియు హదీసులో అనేక విషయాలు చెప్పబడ్డాయి. అందుకే ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా మనం సరైన సంపాదన కోసమే ప్రయత్నించాలి అని మరి అటువంటి వారి ఆరాధనలు అల్లాహ్ వద్ద స్వీకరించబడతాయని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక కష్టపడి సంపాదించిన హలాల్ ధర్మబద్ధమైన ఆహారం తీసుకోవడం అత్యుత్తమమైనది అని వారు నేర్పారు. ఎందుకంటే కొంతమంది సహబాలు వారికి ఏదైనా విషయంలో ఏదైనా ఒక ఖజూరు ఎక్కడైనా దొరికిందని కానీ అక్రమంగా వచ్చిందని కానీ తెలిస్తే, ఏదైనా ఒక ఖజూరు తిన్నాక అది అక్రమంగా అన్యాయంగా వచ్చిందని తెలిస్తే కనుక వారు ఏలు వేసి మరి ఆ యొక్క ఖజూరుని మళ్ళీ బయటకు కక్కేవారు. అంత భయపడేవారు అన్నమాట. అల్లాహు అక్బర్. ఇకపోతే వారు ప్రవక్తలు సమాజానికి అవసరమైన వృత్తులను, ఉదాహరణకి బట్టలు కానీ, ఆహారం కానీ, రక్షణ కవచాలు కానీ, విద్య నేర్పడం కానీ, వ్యవసాయం చేయడం కానీ ఇలా అనేక విషయాలు ప్రజలకి వారు సహాయపడ్డారు. మరి అంతేకాకుండా మీరు ఇస్మాయిల్ అలస్లం గారిని తీసుకోండి. ఇస్మాయిల్ అలస్లం గారు ఆయన ఒక వేటగాడుగా మరియు ఒక భాషా కోవిదుడుగా ఆయన ఎంతో ప్రఖ్యాత గావించాడు. ఇస్మాయిల్ అలస్లం గారు ఒక గొప్ప వెలువిద్దుకారుడు మరియు వేటగాడు. ఆయన ఎడారిలో జీవనానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండేవారు. ఎడారిలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలనే టాలెంట్ తెలిసిన వారు ఆయన. అంతేకాకుండా ఆయన అరబ్బీ భాషను ఒక క్రమబద్ధీకరించడంలో మరియు గుర్రాలను మలచడంలో ఆయన ఒక కీలక పాత్ర పోషించారు ఆయన. అల్లాహు అక్బర్. ఇక హూద్ అలస్లం గారిని తీసుకోండి. ఆయన వ్యాపారం విషయంలో హూద్ అలస్లం గారు ఆది జాతికి చెందినవారు. వారు ఒక వ్యాపారిగా ఉండేవారు అని చారిత్రక కథనాలు చెప్తూ ఉన్నాయి. ఆయన ఆనాటి కాలంలో ఆయన జాతి ప్రజలు భవన నిర్మాణంలో ఆరితేరిన వారు, కానీ ఆయన ధర్మబద్ధమైన వ్యాపారాన్ని ప్రోత్సహించేవారు. ఇక సాలిహ్ అలైహిస్సలాం గారు విషయం చూసుకోండి. ఒంటెల పెంపకం మరియు వ్యాపారాల గురించి మరి ఈయన ప్రావీణ్యుడు. సాలిహ్ అలైహిస్సలాం గారు పంపబడింది సమూద్ జాతి వారి వైపు. అంటే ఆ జాతి ప్రజలు పర్వతాలను తొలిచి వారు గృహాలను లేదా ఇల్లును కట్టుకునేవారు. ఎవరు? సమూద్ జాతి వారు. ఆయన ప్రధానంగా వ్యాపారం మరియు పశుపోషణ, ముఖ్యంగా ఒంటెల పెంపకం ఇలాంటివి చేసేవారని గ్రంథాలలో తెలియజేయడం జరిగింది. ఇక ఈసాక్ అలైహిస్సలాం గారి గురించి తీసుకోండి. ఆయన కూడా వ్యవసాయం మరియు పశుపోషణ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రవక్త ఈసాక్ అలైహిస్సలాం గారు తన యొక్క తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క మార్గంలోనే నడిచి పాలస్తీనా ప్రాంతంలో వ్యవసాయం మరియు గొర్రెల పెంపకం చేసేవారు అని, ఇంకా అనేక రకాల వృత్తులు కూడా చేశారు అని, ఆ ప్రాంతంలో బావులను తవ్వించడం ఇలాంటి అనేక రకాల సామాజిక పనుల్లో కూడా ఆయన పాలు పంచుకునేవారని. ఇక యాకూబ్ అలైహిస్సలాం గారి దగ్గరికి వస్తే ఆయన పశుపోషణ, అంటే యాకూబ్ అలైహిస్సలాం గారు
తన జీవితాంతం గొర్రెలను మేకలను కాయడం ద్వారానే ఆయన జీవనం సాగించారు అని, ఆయన తన సంతానానికి కూడా కష్టపడి పనిచేయడం మరియు హలాల్ సంపాదన యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఆయన తన యొక్క సంతానానికి నేర్పారు అని, యూసుఫ్ అలైహిస్సలాం గారి విషయానికి వస్తే ఆయన ఒక ఆర్థిక మంత్రిగా మరియు ఒక రాజుగా, ఒక నాయకుడిగా, ఒక లీడర్గా, ఒక అన్నగా, ఒక కుటుంబీయుడుగా, ఒక బంధువుగా ఎలా ఉండాలో ఆయన ద్వారా అనేక విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఆయన ఒక ట్రెజరర్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక ఈజిప్ట్ ఆర్థిక మంత్రిగా, అతను ఒక జైలు నుంచి వచ్చాక అంతకుముందు జరిగిన సంఘటనల విషయంలో కానీ, వ్యవసాయ ప్రణాళికలు కానీ, ఆహార నిల్వలు ధాన్యాన్ని నిల్వ చేసే పద్ధతులు కానీ, కరువు కాటకాలను ఎలా ఎదుర్కోవాలనే విషయాలు కానీ, మరియు ఒక పరిపాలనగా, ఒక నాయకుడిగా, లీడర్గా, రాజుగా ఎలా ఉండాలనేది కానీ, ఇలాంటి అనేక విషయాలు యూసుఫ్ అలైహిస్సలాం గారి విషయంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అయ్యూబ్ అలైహిస్సలాం గారి విషయం చూడండి. ఆయన ఒక భారీ భూస్వామిగా ఉండేవారు అనారోగ్యానికి కాకముందు. అయ్యూబ్ అలైహిస్సలాం గారు అనారోగ్యం పాలవకముందు చాలా పెద్ద భూస్వామిగా ఉండేవారు అని, ఆయనకు 100 ఎకరాల భూమి, వేల సంఖ్యలో పశువులు ఉండేవని చరిత్ర చెబుతుంది. ఆయన వ్యవసాయ రంగంలో ఎంతోమందికి ఉపాధి కల్పించారు అని, ఆయన అనారోగ్యం పరీక్ష తర్వాత కూడా దేవుడు మళ్ళీ ఆయనకి ఏ విధంగా సమృద్ధిని వసగాడో ఆ యొక్క వివరణ కూడా మనం ఖురాన్ మరియు హదీసులో చూడవచ్చు. ఇక సుహైబ్ అలైహిస్సలాం గారి విషయం తీసుకోండి. ఆయన పశుపోషణ మరియు వ్యాపారం విషయంలో సుహైబ్ అలైహిస్సలాం గారు మద్యన్ అనే ప్రాంతంలో గొర్రెల కాపరిగా ఉండేవారు. ఆయన ప్రజలకు వ్యాపారంలో తూనికలు కొలతలు అమ్మటం కొనటంలో మోసం చేయకూడదు అని, వ్యాపారంలో ఎటువంటి లా అండ్ ఆర్డర్స్ కలిగి ఉండాలి, ఎటువంటి చట్టం న్యాయం ధర్మం కలిగి ఉండాలని ఆయన బోధించేవారు. అంటే ఆయనకు వ్యాపార సూత్రాలపై పూర్తి అవగాహన ఉండేది. ఇటువంటి జ్ఞానాన్ని, ఇలుముని సుహైబ్ అలైహిస్సలాం గారి ద్వారా దేవుడు మానవాళికి అందించాడు. ఇక ప్రవక్తల వృత్తులు వెనుక ఉన్న ముఖ్యమైన కొన్ని పాఠాలు మనం చూడవచ్చు. గౌరవప్రదమైనటువంటి శ్రమ ఉండేది. ప్రజలతో మమేకం అయి ఉండేవారు. వారి యొక్క పనుల్లో నైపుణ్యం మరియు అభివృద్ధి ఉండేది. ప్రవక్తలు రాజులుగా కూడా ఉన్నారు. ఉదాహరణకి సులైమాన్ అలైహిస్సలాం గారు వారు కానీ మరి ఇతరులు కానీ సామాన్యులుగా ఉన్నా, రాజుగా ఉన్నా, సామాన్యులుగా ఉన్నా కూడా ప్రవక్తలు తమ యొక్క చేతులతో పనిచేయడానికి ఏమాత్రం కూడా ఆలోచించేవారు కాదు, సిగ్గుపడేవారు కాదు. అందరితో కలిసిమెలిసి జీవించేవారు. వారిలో గర్వం కానీ, అహంకారం కానీ, గొప్పలు కానీ ఏమి ఉండేవి కాదు. వారు అందరితో కలిసి జీవించేవారు, కలిసిమెలిసిపోయేవారు. వారు రాజులుగా ఉన్నా, సామాన్యులుగా ఉన్నా సరే. ఇక వారు చేసే వృత్తుల పట్ల సామాన్య ప్రజల కష్టసుఖాలు వారికి తెలిసేవి కూడా. ఇది వారిని ఉత్తమ నాయకులుగా కూడా తీర్చిదిద్దింది అనేక సమాజాలలో. దేవుడు వారికి ఒక అద్భుతమైన నైపుణ్యాలను, స్కిల్స్ని ఇచ్చాడు దేవుడు. ఉదాహరణకి నూహ్ అలైహిస్సలాం గారికి ఓడ తయారీ గురించి, దావూద్ అలైహిస్సలాం గారి యొక్క ఇనుప కవచాల గురించి కూడా మనం ఇంతకుముందు చూడటం జరిగింది. మరి సులైమాన్ అలైహిస్సలాం గారి గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. ఆయన ఒక రాజుగా, ఒక పరిపాలకుడిగా. సులైమాన్ అలైహిస్సలాం గారు ఒక గొప్ప చక్రవర్తి. ఆయన కేవలం మనుషులకే కాకుండా జిన్నాతులకి, పక్షులకి, గాలిపై కూడా ఆయన అధికారం కలిగి ఉండేవారు. ఆయన పాలనలో ఒక అద్భుతమైన కట్టడాలు జరిగాయి. ఉదాహరణకి బైతుల్ మక్దస్ కూడా, మనం మస్జిద్ అక్సా అంటున్నాం కదా ఈరోజు పాలస్తీనాలో. మరి ఇటువంటి అనేక నిర్మాణాలు జరిగాయి. ఆయన కాలంలో లోహ శాస్త్రం మరియు నిర్మాణ శాస్త్రం రంగం అత్యున్నత స్థాయిలో ఉండేది అని, ఆయన జిన్నుల ద్వారా కూడా అనేక రకాల కట్టడాలు, మరి అల్లా యొక్క ఆజ్ఞ ద్వారా ఈ యొక్క జిన్నులు మరి ఏ విధంగా సులైమాన్ అలైహిస్సలాం గారి యొక్క మాట విని పనిచేసేవో ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఇక యూనుస్ అలైహిస్సలాం గారి విషయం, ఆయన ఒక జాలరిగా, ఒక చాలా టాలెంట్ ఉందంట ఆయనకు కూడా. ఇవన్నీ విషయాలు మనం గ్రంథాలలో చూడవచ్చు. యూనుస్ అలైహిస్సలాం గారు ఆయన ఏదైతే ప్రాంతంకి వచ్చాడో ఆయన జీవితంలో ఒక చేప ఒక ప్రాముఖ్యత ఉంది. అంటే ఆయన ఒక పెద్ద చేప మింగింది. ఎందుకు మింగింది ఏంటనేది మనం ఖురాన్ మరియు హదీసులో ఇంతకుముందు ఆయన యొక్క జీవితం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఆయన వృత్తిపరంగా ప్రజలకు మార్గదర్శకత్వం చేయడమే కాకుండా
సముద్ర ప్రయాణాలు మరియు ఆ కాలపు సామాజిక జీవనంలో ఆయన పాలుపంచుకునేవారు. ఇక ఇలియాస్ అలైహిస్సలాం గారి గురించి తీసుకోండి. కొన్ని చారిత్రక కథనాల ప్రకారం ఇలియాస్ అలైహిస్సలాం గారు ఒక నేత పని వేవింగ్ చేసేవారని చెప్పబడుతుంది. ఆయన వస్త్రాలను తయారు చేస్తూ ఒక జీవనం సాగించేవారు. మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారిని తీసుకోండి. పరిశుద్ధ కన్య మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారిని తీసుకుంటే వైద్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఒక ప్రవక్తగా, ఒక వక్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఆయన ఎలా జీవనం గడిపి చూపించారో మనకు అర్థమవుతుంది. గ్రంథపరంగా చూసినట్లయితే ఈసా అలైహిస్సలాం గారికి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు అయినటువంటి అల్లా అద్భుతమైన వైద్యం శక్తులను ఆయనకిచ్చాడు. మరి ఆయన కుష్ఠరోగులను నయం చేయడం, పుట్టుకతో గుడ్డివారిని చూపునివ్వటం వంటి అనేక పనులు ఆయన ద్వారా జరగడం జరిగింది. ఆయన ప్రధానంగా ధార్మిక ప్రచారకులుగా తిరుగుతూ ప్రజల యొక్క శారీరక మానసిక వ్యాధులకు మరి ఆయన మోటివేషన్ ఇస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ అనేక రకాల విషయాలకి ఆయన ప్రజల్లో మోటివేషన్ చేస్తూ ఇస్లా చేస్తూ ఉండేవారు. ఇక లూత్ అలైహిస్సలాం గారి విషయం తీసుకోండి. ఆయన వ్యవసాయం మరియు పశుపోషణ విషయంలో లూత్ అలైహిస్సలాం గారు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి వాక్యంలో లూత్ అలైహిస్సలాం గారి పేరు కూడా అనేక సార్లు వస్తుంది. ఆయన విషయంలో ఈ యొక్క ఎవరైతే మగవారు కలిసి ఏదైతే చెడు పని జరుగుతూ ఉంటుందో ఆనాటి కాలంలో దాన్ని రూపుమాపడం కోసం ఆయన ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది ఆయన ప్రాంతంలో. అది చెడు పని, పాపం పని అని చెప్పడం కోసం. మరి అంతేకాకుండా ఆయన ఒక ప్రవక్తగా ఆయన పని చేసుకుంటూ లూత్ అలైహిస్సలాం గారు ఆయన యొక్క బాబాయ్ అయినటువంటి ఇబ్రాహీం అనబడే అబ్రహాం అలైహిస్సలాం గారితో కలిసి ఉండేవారు. ఆయన కూడా వ్యవసాయము మరియు పశువులు పెంపకం వీటి ద్వారా తన యొక్క కుటుంబాన్ని పోషించుకునేవారు అని ఇవన్నీ విషయాలు కూడా మనకి ఖురాన్ మరియు హదీసులో గ్రంథాలలో తెలియజేయడం జరుగుతుంది. అంటే ప్రవక్తలందరూ కూడా ఎలా కష్టపడేవారు, ఎలా పనిచేసేవారని. మరి ఇలా ఆదం అలైహిస్సలాం గారు వ్యవసాయంలో, ఇద్రీస్ అలైహిస్సలాం గారు దర్జీలో మరియు రాయటంలో, మరియు నూహ్ అలైహిస్సలాం గారు ఒక వడ్రంగిగా ఒక ఓడ తయారు చేయడంలో కానీ, దావూద్ అలైహిస్సలాం గారు ఒక కమ్మరిగా ఒక ఇనుప కవచాలు తయారు చేయడంలో, ఒక ఇనుముని తయారు చేయడంలో కానీ, యూసుఫ్ అలైహిస్సలాం గారు ఒక ఆర్థిక మంత్రిగా, ఒక మేనేజ్మెంట్గా, ఒక రాజుగా, ఒక నాయకుడిగా, మూసా అలైహిస్సలాం గారు ఒక గొర్రెల కాపరిగా, మొహమ్మద్ అలైహిస్సలాం గారు ఒక వ్యాపారిగా, ఒక ప్రవక్తగా, ఇలా అనేక మంది ప్రవక్తలు అనేక రకాల బాధ్యతలు వారు చేపట్టి ఉన్నారు. ఇక ఈ యొక్క ప్రవక్తల యొక్క పనుల ద్వారా, వారి యొక్క జీవితం ద్వారా మనకి అర్థమయ్యేది ఏమిటి అంటే సోమరతనాన్ని వ్యతిరేకించడం, నైతిక విలువలు కలిగి ఉండడం, స్వయం సమృద్ధి కలిగి ఉండడం. అంటే అల్లాకి అత్యంత ఇష్టమైన భక్తులైనటువంటి ప్రవక్తలు కూడా ఖాళీగా కూర్చోలేదు. ఇది మనకు పని చేయడంలో గౌరవం ఉంది అని నేర్పుతూ ఉంది. వ్యాపారంలో మోసం చేయకూడదని మొహమ్మద్ అస్లం గారు చెప్పి ఉన్నారు. అట్లానే తూనికలు కొలతల్లో తప్పు చేయకూడదు అని సుహేబ్ అలైహిస్సలాం గారి ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నాణ్యమైన కవచాలు చేయాలని, వ్యాపారంలో మరి నాణ్యత ఉండాలని దావూద్ అలైహిస్సలాం గారి ద్వారా అర్థమవుతుంది. మరి ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం గొప్ప విషయమని వీరు సాటి చెప్పారు. అల్లాహు అక్బర్. అంతేకాకుండా మరి ప్రవక్తలందరూ ఒకటే సందేశాన్ని ఇచ్చారు. ఏమిటది? ప్రవక్తలందరి యొక్క సందేశం ఒక్కటే. అది అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, అన్ని చరిత్రలో ఉన్న ప్రవక్తల యొక్క సందేశం ఒకే ఒక్కటి. అది సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించాలి. సృష్టింపబడ్డ వాటిని కాదు, వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తను గుర్తించి ఆయన్ని ఆరాధించండి అని. ఇది ప్రవక్తల యొక్క సందేశం మొదటిగా. తర్వాత వారు జీవన మరియు ఆరాధన పద్ధతులను నేర్పించడం తర్వాత రెండవది. ఇక చట్టం, న్యాయం, ధర్మం ఈ యొక్క విషయాలు తెలియజేయడం మూడవది. ఇలా ప్రవక్తలు ఇలా 25 రకాల కంటే ఎక్కువ బాధ్యతలని వారి యొక్క జీవితంలో నెరవేరుస్తూ మనకి కూడా నేర్పి ఉన్నారు. అల్లా ప్రతి జాతికి ఒక మార్గదర్శిని పంపాడు అని, వారందరూ ఒకే దేవుడిని ఆరాధించమని చెప్పారు అని ఖురాన్ స్పష్టంగా చెప్తోంది. ఖురాన్లో 16వ అధ్యాయం సూరా అన్నముల 36వ వాక్యం. నిజంగా మేము ప్రతి జాతిలో కూడా ఒక ప్రవక్తను పంపాము. ఆ ప్రవక్త ఆ జాతి వారికి ఆ అల్లాని ఆరాధించండి అని, సైతాను నుండి, దుష్ట శక్తుల నుండి మీరు దూరంగా ఉండండి అని,
ఆ సైతాన్ మీకు బద్ధ శత్రువు విరోధి, మీరు ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు ఆయన అల్లాని ఆరాధించండి అని ఆ యొక్క ప్రవక్తలు బోధించారు అని ఖురాన్లో సూరా అన్నంలో 16వ అధ్యాయం 36వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, భక్తులు లేదా ఎవరైతే ఉన్నారో, దేవుడి యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రవక్తలందరినీ కూడా సమానంగానే గౌరవించాలి. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా, ఒకరిని గ్రేట్ అని ఒకరిని గ్రేట్ కాదని ఇలా చూడొద్దని, అందరు ప్రవక్తలు సమానమే అని, ప్రవక్తల్లో కొంతమందికి కొన్ని రకాల ప్రత్యేకతలు, కొంతమందికి గ్రంథాలు, కొంతమందికి అద్భుతాలు, కొంతమందికి ఇంకా వేరే వేరే విషయాలని, కొంతమందికి రాజులుగా, కొంతమందిని వేరే వేరే వృత్తులుగా, కొంతమందిని వేరే వేరే విషయాలకి దేవుడు ఇలా సమయం సందర్భం బట్టి వారిని రకరకాలుగా ఇచ్చాడు. కానీ వీరందరి యొక్క బాధ్యత, వీరందరి యొక్క పని దేవుడు ఏదైతే ప్రజలకు చెప్పమన్నాడో, ప్రజలకు బోధించమన్నాడో అది చెప్పడం వరకే వారి యొక్క బాధ్యత అని. అందుకే ఈ యొక్క ప్రవక్తల మధ్యలో ఈ యొక్క భేదాభావాలను మనం చూపొద్దు. వీరందరి యొక్క బాధ్యత దేవుడు తెలియజేయమన్నది ప్రజలకు తెలియజేశారు అంతే అని ఇలా చూడాలి. అంతేగాని వీరిని భేదాభావాలు హెచ్చు తగ్గులు చూపించొద్దు వీరిలో అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా అల్ బకరా 2వ అధ్యాయం 285వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మేము విశ్వాసులు ఏమంటారు? విశ్వాసులు ఏమని? మేము ఆయన అంటే అల్లా పంపిన ప్రవక్తల మధ్య ఎవరి మధ్య కూడా ఎలాంటి విభజనను, ఎలాంటి భేదాభావాన్ని మేము చూపము. ఆయన ఏదైతే పంపాడో దాన్ని మేము విన్నాము, విశ్వసించాము. ఆయన ఏదైతే మాకు ఇచ్చాడో ఆ యొక్క గ్రంథాన్ని లేదా అల్లాన్ని లేదా ధర్మాన్ని ఏదైతే మాకు పంపాడో దాన్ని మేము విశ్వసించాం, విన్నాం, విశ్వాసులం అయిపోయామని వారందరూ కూడా సాక్ష్యం ఇస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 2వ అధ్యాయం 285వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ప్రవక్తలు ఒక ఉత్తమ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఈ యొక్క సమాజంలో. ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవితం మనకు అన్ని విషయాల్లో కూడా ఒక పరిపూర్ణమైన మాదిరి. మనకు ప్రవక్త, మన హీరో ఎవరు, మన రోల్ మోడల్ ఎవరు, మన ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, కుటుంబ పరంగాను, మన యొక్క వస్త్రధారణలోను, మరియు అలవాట్లలో కూడా, జీవన పద్ధతుల్లో, ఆరాధన పద్ధతుల్లో ఎవరిని ఆరాధనగా తీసుకోవాలి ఈనాటి సమాజం, ఈనాటి చివరి సమాజం అంటే చివరి ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారని ఇక్కడ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రవక్తలో మనకు అన్ని విషయాల్లో ఆదర్శం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 33వ అధ్యాయం 21వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిశ్చయంగా అల్లా ప్రవక్తలో మీకు ఒక ఉత్తమ ఆదర్శాన్ని, ఒక గుడ్ ఎగ్జాంపుల్ని అల్లా పెట్టాడు. ఎవరైతే అల్లాను మరియు అంతిమ దినాన్ని నమ్ముతారో, అల్లాను ఎక్కువగా స్మరిస్తారో వారి కోసం ప్రవక్తలో మీకు ఉత్తమమైన ఆదర్శం ఉంది అని అల్లాహ్ ఖురాన్లో సూరా అహజాబ్లో 33వ అధ్యాయం 21వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రవక్తలు కూడా మానవులే, వారు దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వారు కూడా కాదు. వారు ఇచ్చిన సందేశాన్ని మనం తెలుసుకొని ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన్ను ఆరాధించాలని ఖురాన్ మరియు ఇస్లాం లేదా ప్రవక్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లో సూరా అల్ కాఫ్ 18వ అధ్యాయం 110వ వాక్యంలో చూడవచ్చు. ప్రవక్తలు దైవాంశ సంభూతులు అయితే కాదు, వారేం దైవాంశ సంభూతులు కాదు, వారు కూడా మనలాంటి మానవులే అని ఖురాన్ ఇక్కడ చెప్తూ ఉంది ఈ యొక్క వాక్యంలో. ఏమని? ఓ ప్రవక్త, నీవు వారితో ఇలా చెప్పు, నేను కూడా మీలాంటి ఒక మనిషినే. నా వద్దకు వహీ రూపంలో ఈ యొక్క ఖురాన్ ఏదైతే దివ్య సందేశం అందబడుతుందో ఆ యొక్క అందేది నేను మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే మీ దేవుడు ఒకే ఒక్కడు, ఆ సృష్టికర్త అని, ఆయన అల్లా అని చెప్పడం ఈ యొక్క ప్రవక్తల యొక్క బాధ్యత అని 18వ అధ్యాయం 110వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. దేవుడు చెప్పమన్న సందేశాన్ని ప్రజలకు చేరవేయడం వరకే ఈ యొక్క ప్రవక్తల బాధ్యత అని, మరి ఈ యొక్క సందేశాన్ని విని ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన్ని ఆరాధించాలని, మరి ఆయన ఒక్కడిగానే గుర్తించాలి. ఆయన వేరే వస్తువులతో కానీ, దారాలతో కానీ, వేరే సృష్టిలో సృష్టింపబడ్డ వేరే వస్తువులతో కానీ, మరి అంతరాలతో కానీ, లేదా వేరే తాయిజులతో కానీ అతను పోల్చుకోకూడదని ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాల్లో షిర్క్ అంటే ఏంటో, బిదాత్ అంటే ఏమిటి, హరాం అంటే ఏంటి అనే యొక్క విషయాల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. తాగూత్ అంటే ఏమిటి, మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇస్లాంలో చెప్పబడ్డాయి. మరి ప్రవక్త గారి గత ప్రవక్తల కథలు, గాథలు అవి కేవలం వినోదం మరియు టైంపాస్ కోసం కాదు అని, అవి మనకు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ధైర్యాన్ని, సహనాన్ని, ఒక జీవన పద్ధతుల్ని, ఆరాధన పద్ధతులను తెలియజేయడం కోసం నేర్పబడ్డాయని,
మనం కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నప్పుడు మార్గం తప్పిపోయినప్పుడు ఈ యొక్క ప్రవక్తల గాథలు మనకి ఒక ఆదర్శంగా నిలుస్తాయని, మరి వాటిని అందుకోసమే ఈ యొక్క ప్రవక్తల గాథలని ఈ యొక్క ఖురాన్లో తెలపడం జరిగింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా యూసుఫ్ 12వ అధ్యాయం 111వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. నిశ్చయంగా వారి ప్రవక్తల యొక్క గాథలలో వారి యొక్క చరిత్రలలో బుద్ధిమంతుల కోసం ఒక గొప్ప గుణపాఠం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన సకల లోకాల కోసం చివరిగా వచ్చినటువంటి ప్రవక్త కారుణ్యమని ఖురాన్లో 21వ అధ్యాయం 107వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది సూరా అల్ అంబియాలో. మరియు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సకల లోకాల పాలిట కారుణ్యం అంటే మెర్సీగా తప్ప మరే ఉద్దేశంతోనూ మేము నిన్ను పంపలేదు అని చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. మరి అతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రోల్ ఎలా ఉందో ఒక్కసారి మనం ఖురాన్లో చూడవచ్చు. అంతేకాకుండా ప్రవక్తలు కూడా ఆకలి దప్పిలతో ఉన్నారు అని, మరి వారి యొక్క ప్రసంగాలు ఎలా ఉండేవో ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహ్ తన యొక్క సందేశాన్ని అందించడానికి సామాన్యుల నుండి అత్యుత్తమ ప్రవర్తన కలిగిన వారినే ఎంచుకుంటాడు, మనుషుల నుండే ప్రవక్తలను ఎంచుకుంటాడు అని అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ హజ్ 22వ అధ్యాయం 75వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ దైవదూతల నుండి మరియు మనుషుల నుండి తన యొక్క సందేశహారులను ప్రవక్తలను ఎంచుకుంటాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అంతా చూసేవాడు. అల్లాహు అక్బర్. అందుకే దైవదూతల్లో జిబ్రీల్ అనబడే గాబ్రియల్ అనే దైవదూత గురించి లోహే మహఫూజ్ నుండి కొద్దిగా సమయం సందర్భం బట్టి వహీ రూపంలో ఈ యొక్క జిబ్రీల్ అనే గాబ్రియల్ దైవదూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వహీ రూపంలో 23 సంవత్సరాల పాటు ఈ యొక్క ఖురాన్ అనేది అవతరింపజేయడం జరిగింది. అల్లాహు అక్బర్. ఇకపోతే కాలక్రమేణా పద్ధతులు మారినా ప్రవక్తలందరూ బోధించిన మూల సందేశం ఏకదైవారాధన మాత్రమే. దీంట్లో ఆలోచించే వారికి ఎన్నో ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆదాం అలైహిస్సలాం గారు ఉన్నప్పుడు జీవన పద్ధతులు వేరు, ఆరాధన పద్ధతులు వేరు, కానీ ఆరాధించేది మాత్రం ఒకే ఒక్కడిని. అలానే కాలక్రమేణా పద్ధతులు మారిన ప్రవక్తలందరూ బోధించిన మూల సందేశం మాత్రం ఒకే ఒక్కటి అని ఖురాన్లో సూరా అష్-షూరా 42వ అధ్యాయం 13వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఏమని? నూహ్ అలైహిస్సలాం గారికి దేనినైతే మేము ఆదేశించామో అదే ధర్మాన్ని ఆయన మీకోసం కూడా నిర్ణయించాడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు పంపిన వహీ దివ్య సందేశం కూడా అదే. ఏది? ఇంతకుముందు ప్రవక్తలపైన ఏదైతే పంపామో అదే. మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి, మూసా అలైహిస్సలాం గారికి, ఈసా అలైహిస్సలాం గారికి మేము ఇచ్చిన సందేశం కూడా ఇదే. మీరు ఈ ధర్మాన్ని స్థాపించండి మరియు ఇందులో మీరు విభేదించకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పే ద్వారా ఖురాన్లో సూరా అష్-షూరాలో 42వ అధ్యాయం 13వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇకపోతే ప్రవక్తల బాధ్యత కేవలం చేరవేయటం వరకే, విషయాన్ని దేవుడు చెప్పమన్న విషయాన్ని ప్రజలకు చేరవేయడం వరకే అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది ఖురాన్లో 24వ అధ్యాయం 54వ వాక్యంలో ప్రవక్తలు ఎవరిని కూడా బలవంతం చేయరు, వారు కేవలం సత్యాన్ని స్పష్టంగా వివరించి చెప్తారు అంతే. ఈ యొక్క వాక్యంలో 24వ అధ్యాయం 54వ వాక్యం సూరా అన్-నూర్లో చూడవచ్చు. ప్రవక్త బాధ్యత కేవలం సందేశాన్ని స్పష్టంగా చేరవేయటం వరకే. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక చోట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్తూ ఉన్నారు. ఏమని? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఏమిటి నీవు వారి కోసం ఏడ్చి చనిపోతావా ఏమిటి? ఖురాన్లో ఉన్న వాక్యం ఇది. నీ బాధ్యత ఏమిటి? నీ మీద ఏదైతే వహీ రూపంలో ఖురాన్ అవతరిస్తుందో ఈ యొక్క సత్య సందేశాన్ని ప్రజలకు చేరవేయటం, అత్యుత్తమ పద్ధతిలో మంచి పద్ధతిలో వారికి వివరించడం, వారికి చేరవేయటం వరకు నీ యొక్క బాధ్యత అంతే. ఆ యొక్క వహీ ఏదైతే ఖురాన్ వాక్యాలు లేదా ఈ యొక్క ఏదైతే దేవుని వహీ ఉందో, మాటలు ఉన్నాయో,
వాటిని ఆ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని స్వీకరించాలా వద్దా, వారికి హిదాయతీ ఇవ్వాలా వద్దా, వారి ద్వారా ఆరాధనలు తీసుకోవాలా వద్దా, వారి ఆరాధనలు స్వీకరించాలా వద్దా అనేది ఆ యొక్క సృష్టికర్త యొక్క పని. అందుకే ఖురాన్లో 2వ సూర అల్-బకరాలో 255 తర్వాత 56 వాక్యాలు చెప్పడం జరుగుతుంది. ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు, ఎవరు ఎవరిని బలవంతం చేయడానికి వీలు లేదు, సత్యమేదో అసత్యమేదో పాపమేదో పుణ్యమేదో హరామేదో హలాలేదో తేలిపోయింది. ఇక ఎవరు సత్యాన్ని స్వీకరిస్తారో ఎవరు అసత్యాన్ని స్వీకరిస్తారో వారి ఇష్టం. సత్యాన్ని స్వీకరించిన వారు విజయవంతమవుతారు, అసత్యాన్ని స్వీకరించిన వారు విఫలీకృతమైపోతారు అని. కానీ బలవంతం ఎవరిపైన లేదు అని ఇక్కడ ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రవక్తల యొక్క బాధ్యత దేవుడి తరపున వచ్చినటువంటి వహీని ప్రజలకు కేవలం ఉన్నట్లు ఆయన వివరించడం, స్పష్టంగా వివరించి చెప్పడం, అత్యుత్తమ పద్ధతిలో మంచి పద్ధతిలో వారికి చేరవేయడం, వివరించడం మాత్రమే ఆయన యొక్క బాధ్యత అని ఖురాన్లో 24 వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు పట్ల గౌరవం మరియు వారిపై సలాత్ పంపడం అంటే దరూద్ పంపడం ఎంత గొప్పదో మనం ఇంతకుముందు ఖురాన్లో 33 వాక్యం ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. ఏమని? నిజంగా అల్లా మరియు ఆయన మలైకత్ అంటే దైవదూతలు ప్రవక్త గారిపైన శుభాలను అంటే దరూదును సలాంని పంపిస్తున్నారు, సలాంని కురిపిస్తారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా ఆయన పైన సలాం లేదా దరూదు పంపియండి, శుభాలను శాంతిని మీరు కూడా ఆయనకు పంపేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 33 వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఏమిటంటే, ఉదాహరణకి మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్తాం ఏమని, ఎవరైనా దీవించాలి అంటే నిండు నూరేలు సుఖ సౌఖ్యాలతో ఆయురారోగ్యాలతో నిండుగా మెండుగా జీవించు అని ఎలాగైతే దీవిస్తామో అలాంటి దీవెనే. అల్లా దేవుడు కాబట్టి ఆయన దీవించే దీవెన వేరే రకంగా ఉంటుంది. దైవదూతలు దీవించే దీవెన ఎలా ఉంటుందంటే ఆ ప్రవక్త గారిని దీవిస్తూ ఆయన కోసం అల్లాని ప్రార్థిస్తారు. అదేవిధంగా మనం దీవించే దీవెన ఎలా ఉంటుందంటే ప్రవక్త గారి కోసం అల్లాని ప్రార్థిస్తాం. ఏమని? వల్ల ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. ఇలా అనమాట. ఇక కొందరు అంటే అల్లా వేల సంఖ్యలో ప్రవక్తలను పంపాడు, కానీ ఖురాన్లో ముఖ్యమైన వారి గురించి మాత్రమే వివరించాడు. ఎందుకంటే సూరా అల్ మోమిన్ 40 వాక్యంలో మీరు చూడొచ్చు, నిశ్చయంగా మేము నీకంటే ముందే ఎంతోమంది ప్రవక్తలను మేము పంపాం, వారిలో కొందరి గాథలను మేము నీకు వివరించాం, మరికొందరి గాథలను ఇంకా మేము నీకు వివరించలేదు అని. అంటే ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. అల్లాహు అక్బర్. ఇకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొత్త ధర్మాన్ని ఏం కనిపెట్టలేదు, ఆయన ఏం కొత్త మతాన్ని తీసుకురాలేదు. పూర్వం ఇంతకుముందు ఉన్న ప్రవక్తల యొక్క సందేశాన్నే ఈయన ధృవీకరిస్తూ ఒప్పుకుంటూ అదే విషయాన్ని ఈయన తెచ్చారు, ఇచ్చారు, లేదా గుర్తు చేస్తారు, లేదా తెలియజేస్తారని ఖురాన్లో 37 వాక్యంలో చెప్పడం జరుగుతుంది. సూరా అస్-సఫాత్లో. లేదు, ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్యాన్ని తీసుకువచ్చారు మరియు పూర్వపు ప్రవక్తలను ధృవీకరించారు. అల్లాహు అక్బర్. ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది, ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్తని, ఈ ప్రవక్తలు వేరే ప్రవక్తలని, ఆ గ్రంథం ఈ గ్రంథాన్ని, ఈ గ్రంథం ఆ గ్రంథాలని ఒకరికి ఒకరు సాక్ష్యం ఇచ్చుకుంటూ సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి అని. అల్లాహు అక్బర్. ఇకపోతే నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, ఓ అల్లాహ్, నీవు ఏ ఉద్దేశంతో అయితే ప్రవక్తలను ఇచ్చావో, ఏ ఉద్దేశంతో అయితే ప్రవక్తలను ఎన్నుకున్నావో ఆ యొక్క విషయాలు మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా, మీరు అవతరింపజేసినటువంటి లేదా మీరు ఎన్నుకున్నటువంటి ఈ యొక్క ప్రవక్తలు కానీ, ప్రవక్తల యొక్క శిష్యులు లేదా సహాబాలు కానీ, అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, అన్ని చరిత్రలో ఉన్న నీ ప్రవక్తలందరిపైన, వారి సహాబాలందరిపైన, నీ యొక్క దాసులందరిపైన, సజ్జనులందరిపైన, నువ్వు ఇష్టపడ్డ నీ యొక్క దాసులందరిపైన మరియు మీ యొక్క దైవదూతలందరిపైన ఇహలోకంలో పరలోకంలో కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా, మీరు ఈ సృష్టిలో సృష్టించిన
అన్ని రకాల కీడుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, అర్-రెహమాన్ అర్-రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల, అల్లా అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా అల్లాహు అక్బర్. అల్లా అంతిమ ప్రవక్త మీ యొక్క దాసుడు చివరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారని మేము ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా నమ్ముతూ విశ్వసిస్తూ సాక్ష్యమిస్తూ ఆయన తరపున మేము దరూదు పంపిస్తూ ఉన్నాం వల్ల, మీరు ఆ ప్రవక్త గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల, అదేవిధంగా వల్ల మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి, పాపాల నుంచి, నేరాల నుంచి, ఘోరాల నుంచి, మోసాల నుంచి, అల్లా అపాయాల నుంచి, అంటు రోగాల నుంచి, యాక్సిడెంట్ల నుంచి, అవమానాల నుంచి, ఆకలి దప్పికల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ, మీ యొక్క విశ్వాసులందరినీ రక్షించండి వల్ల, అల్లాహు అక్బర్. మా యొక్క ప్రార్థనని మా అందరి తరపున ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఎవరైతే మిమ్మల్ని అర్జిస్తూ ఆరాధిస్తున్నారో అటువంటి మీ యొక్క దాసులందరి తరపున ప్రార్థిస్తున్నాను వల్ల, ఎవరైతే మీ యొక్క దాసులు మరణించి ఉన్నారో, ఇప్పుడు బ్రతికి ఉన్నారో, రాబోతున్నారో అటువంటి మీ దాసులందరిపైన అందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే నీ యొక్క దాసులు మీ యొక్క గ్రంథం ఆధారంగా, ప్రవక్తల ఆధారంగా, మీ యొక్క ధర్మం ఆధారంగా జీవించడం కోసం అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవిస్తున్నారో అటువంటి వారందరికీ సబర్ని, శాంతిని, ఓపికని ప్రసాదించడం వల్ల, మాకు కావాల్సిన ఓపికని మరియు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించడం వల్ల, మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన సహాయాన్ని ప్రసాదించడం వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే ప్రార్థించమన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరి తరపున అయితే ప్రార్థించవలసిన బాధ్యత మాపై ఉందో అటువంటి వారందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లా ఎవరైతే కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఉపాధిని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు, అదేవిధంగా అనేక రకాల ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో బాధపడుతున్నటువంటి వారు, మరణించి బ్రతికున్న ఎవరైతే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులందరి తరపున కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకి, మాకు కూడా ఇహ పరలోకల్లో శాంతి సేవకులు కురిపించమని మమ్మల్ని ప్రార్థిస్తూ అర్థిస్తూ ఉన్నాం వల్ల, అల్లా మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మాకు స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించడం వల్ల, మాకు స్వర్గంలో సిద్ధతుల ముత్తహా పైన లేదా వల్ల ఫిర్దౌస్ వనాలపైన అల్లా లేదా వల్ల మీ యొక్క అర్షి యొక్క నీడలో ఏది అత్యుత్తమమైతే ఆ యొక్క దానిని మాకు స్వర్గంలో మాకు అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.